దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మీకందరికీ వందనాలు. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియులారా, వాక్యంలోనికి వచ్చేద్దాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుందాం. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతర పడిరి అని నీకు తెలియనా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి. వారు గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు గదా. చాలు మరలా చదవండి ఒకసారి 12వ వచనం నుంచి. అంతటా ఆయన శిష్యులు వచ్చి అందరూ చదవండి. బైబిల్ తీసారా? బైబిల్ తెచ్చుకునే అలవాటు ఉందా? మగపిల్లలు కాస్త గట్టిగా చదవండి. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తప్పేం లేదు. అసలు మీకు ఒక సూత్రం చెప్తా, వినండి. మీ కుటుంబాలు దీవింపబడాలంటే మీ ఆడవారు ప్రార్థనా పరులై ఉండటం కాదు. కుటుంబంలో ఉన్న మగవారు ప్రార్థనా యోధులైతే ఆ కుటుంబము చక్కగా కట్టబడుతుంది. దిస్ ఈజ్ స్క్రిప్చురల్ ఫార్ములా. ఆశీర్వాదం ఎక్కడ పోయబడుతుంది? నేను వాక్యంలోది కాదు, ఇది మీకు సజెషన్ ఇస్తున్నా. 133వ కీర్తనలో అంటాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల మటుకు దిగజారిన పరిమళ తైలముతో సమానం. ఆశీర్వాదం తల మీద పోయబడుతుంది. కుటుంబంలో తల ఎవరు? కుటుంబంలో శిరస్సు భర్త. కొంతమంది మా ఆవిడ ప్రార్థన చేయట్లేదు అనుకుంటారు. కాదు, చేయాల్సింది నువ్వే. హలో, ఆశీర్వాదం ఎక్కడ పోయబడుతుందంటే తల మీద పోయబడుతుంది. కుటుంబానికి శిరస్సు నీవే కానీ ప్రార్థనా పరుడవైతే నీ కుటుంబం అంతా దీవింపబడుతుంది. కనుక సభల్లో ఆడవారు చదవడం కాదు, వాక్యాన్ని మగవారు రోషంగా చదవాలి. మీరు పాటించి చూడండి నేను చెప్పింది. దెన్ యు విల్ బి బ్లెస్డ్. నువ్వు దీవింపబడిన వ్యక్తిగా ఉంటావు. రైట్, వాక్యంలోనికి వెళ్దాం. ఇప్పుడు చదవండి, అందరు చదవండి మా. అంతటా ఆయన శిష్యులు వచ్చి మగవారి గొంతులు వినబట్లే. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతర పడిరి అని నీకు తెలియనా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి. వారు గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దయతో గమనించండి. నాతో కలిసి అందరు ఈ మాట చెప్పండి. నాతో కలిసి చెప్పాలి. మీరు ఈ మాట కంఠస్థం చేయండి. ఇంటికి పోదాం. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి. వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివానికి త్రోవ చూపుదురు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గోతిలోనే పడుదురు కదా. ఈరోజు వినాలి అంశం చెప్తున్నాను. టైటిల్: పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. ఏంటి? పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. ఈరోజు కాస్త వినండి.
నేను చెప్పే మాటలు మీరు రికార్డ్ చేసుకోవడానికి ప్రయత్నించండి, అవకాశం ఉంటే నోట్ చేసుకోండి. ఈరోజు ఈ స్థలంలో ఉన్న మీరు ధన్యులు. ఈరోజు ఈ వాక్యం అంతా శ్రద్ధగా మీరు వినగలిగితే ఒక 3-4 సంవత్సరాల పాటు బైబిల్ ట్రైనింగ్ చేస్తే ఎంత నాలెడ్జ్ వస్తుందో అంత నాలెడ్జ్ తీసుకొని మీరు ఇంటికి పోతారు. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. మొక్క అంటే మీకు అందరికీ తెలుసు, మనుషుని మొక్కతో పోలుస్తున్నాడు దేవుడు. దావీదు భక్తుడు కూడా అదే అన్నాడు 1వ అధ్యాయంలో కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హీ విల్ బి లైక్ ఏ ఫ్రూట్ఫుల్ ట్రీ. అతడు ఫలమిచ్చు చెట్టు. దేవుని బిడ్డలారా, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. అందరూ నా వైపు చూడాలి. మొక్క అంటే మనుషుడు, మొక్క అంటే చెట్టు. యేసుప్రభు అన్నాడు కదా, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు నాకు తీగలు. యు ఆర్ మై బ్రాంచెస్. దేవుని దృష్టిలో మనుషులందరూ చెట్లు. ఓసారి అండి, యేసు ప్రభు వారు బెత్సైదా అనే ప్రాంతం వైపు వెళ్తున్నారు. ఆ బెత్సైదా ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొందరు ఒక గుడ్డివాడిని తీసుకొచ్చారు. ప్రభువా, ఇతనికి చూపు దయచేయండి అని అడిగారు. మార్కు సువార్త 8వ అధ్యాయం 24వ వచనం కాస్త పైనుంచి చదవండి మా. అంతలో వారు బెత్సయిదాకు వచ్చి అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాని తోడుకొని వచ్చి వానిని ముట్టవలెనని ఆయనను అడిగిరి. ఆయన గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని వానిని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్టుగా నాకు కనబడుచున్నారు అనేను. దయతో వినండి. యేసు ప్రభు వారి దగ్గరికి బెత్సైదా ప్రాంతంలో ఒక గుడ్డివాడిని తీసుకొచ్చారు. అక్కడున్న ప్రజలు తీసుకొచ్చి అతన్ని ముట్టండి అని అడిగారు. ప్రభు అండి వాడి మీద చేయి వేసి కాస్త ఊరి బయటికి తీసుకొని పోయి అతని కళ్ళ మీద ఉమ్మి వేసి కాస్త కళ్ళు తెరిచి చూడు అన్నాడు యేసు ప్రభు వారు. అనగానే ఆ గుడ్డివాడు కళ్ళు తెరిచాడు. ఏమన్నా కనిపిస్తుందా అని యేసయ్య అడిగారు. అందరూ నన్ను గమనించాలి. ఏమన్నా కనిపిస్తుందా అన్నారు యేసయ్య. అనగానే ఆ గుడ్డివాడు కళ్ళు తెరిచాడు కదా, ఏమన్నా కనిపిస్తుందంటే ఎస్ ఐఎమ్ సీయింగ్, నేను చూస్తున్నావా, అయితే ఏం కనిపిస్తుంది అని అడిగాడు. అప్పుడే చూపొచ్చిన గుడ్డివాడు అన్నాడు, నేను చూచుచున్నాను, నాకు మనుషులు కనబడుతున్నారు, వారు కదులుతున్న చెట్ల వలె ఉన్నారు. ఐఎమ్ సీయింగ్ మెన్ దట్ దే ఆర్ మూవింగ్ లైక్ ఏ ట్రీస్. ఐఎమ్ సీయింగ్ మెన్ దట్ దే ఆర్ మూవింగ్ లైక్ ఏ ట్రీస్. నేను చూస్తున్నా, మనుషులు నాకు కనబడుతున్నారు, వారు కదులుతున్న చెట్ల వలె ఉన్నారు. దే ఆర్ లైక్ ఏ మూవింగ్ ట్రీస్. వినండి, అప్పుడే చూపొచ్చిన గుడ్డోడు మనుషులను కదులుతున్న చెట్లు అన్నాడు. అప్పుడే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మచేత మనమే కానీ మనం లేఖనాన్ని చూడగలిగితే దేవుని వాక్యం చెప్పేది మనుషుడు చెట్లు అని. దేవుని బిడ్డలారా, మనం కూడా అంటాం. ఎవరన్నా తిట్టాలనుకోండి, ఎరా కాడిలాగా పెరిగావు కదరా అంటాం. కాడి అంటే చెట్టు. మానవ దృష్టిలో చెట్లు అంటే మనుషులు. అందరు వినాలి. ఇప్పుడు వాక్యంలోకి వచ్చేస్తున్నాం. మత్తయి సువార్తలో ఉన్నాం మనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 12వ వచనం చదివాం. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని. ఏ మాట విని?
ఈ అధ్యాయం ప్రారంభంలోనండి, మీరు ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం ప్రారంభంలో మీరు చదవండి, అక్కడ ప్రారంభం నుంచి చదవండి అమ్మా. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారములను అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన మీరును మీ పారంపర్యాచారమును నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ఏమి ప్రయోజనమగును అది దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ఓ వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చిన ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. నోట పడునది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చునదియే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు వచ్చి ఇప్పుడు వినండి, అసలు ఉపోద్ఘాతం చెప్పేస్తా, అందరూ నా వైపు చూడండి. 12వ వచనం దాకా చదివాం మనం. అంతటా ఆయన శిష్యులు వచ్చి యేసయ్యతో ఒక మాట అన్నారు. పరిసయ్యులతో నీవు మాట్లాడిన మాటలు విని వారు అభ్యంతరపడ్డారని నువ్వు గ్రహిస్తున్నావా అన్నారట. ఏ మాటలు విని? యేసు ప్రభు వారిని పరిసయ్యులు లోపలికి వెళ్ళునది అపవిత్రపరచదు గాని మనుషుని నోట నుంచి వచ్చునది అపవిత్రపరచును అని అన్నాడు. అన్న తర్వాత యేసుప్రభు శిష్యులు వచ్చారు. ప్రభువా, ఏంటి ఘాటుగా మాట్లాడావు, కోపంగా మాట్లాడావు, నీ మాటలకి పరిసయ్యులకు కోపం వచ్చింది అన్నారట. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఇప్పుడు 12వ వచనం ఇప్పుడు చదవండి, ఇప్పుడు మీకు వాక్యం అంతా అర్థం అవుతుంది. 12వ వచనం చదవండి. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరి అని మీకు తెలియనా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున్న, అందరి మాట వినండి, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి. వారు గుడ్డివారయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపుతారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గోతిలోనే పడతారు. ఇప్పుడు నా వైపు అందరూ చూడాలి. ఈరోజు అంశం టైటిల్ చెప్తున్నా, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. మొక్క అంటే ఏమని చెప్పాం? అందరూ మాట్లాడండి. మనుషులకు సూచన, గురుతు.
పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క. అంటే అసలు మనిషిని నాటేది ఎవరు? నాటడం అంటే చేయడం. స్ట్రైట్గా వచ్చేస్తున్నా. అసలు మనిషిని చేసేది ఎవరు? మా దేవుడు. మరి పరలోకమందున్న నా తండ్రి నాటని అంటున్నాడంటే ఇంకెవరో నాటుతున్నారు. ఈరోజు మీకు మెదడు ఉంది, దానికి కాస్త పదును పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. ఉపయోగించండి, షార్ప్గా అవ్వాలి. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. అంటే దేవుడు నాటిన మొక్కలు ఉన్నాయి, దేవుడు నాటని మొక్కలు ఉన్నాయి. ఇది ఎక్కడ గొడవ? అసలు ఇంతకీ మనుషులు ఎవరు చేస్తారు? దేవుడు. మనందరికీ తెలుసు జీవము యెహోవాది అని. మరి దేవుడు నాటని మొక్కలంటే ఇంకెవడో ఒకడు నాటుతున్నాడు. గోధుమల మధ్య శత్రువు వచ్చి గురుగులు నాటాడట. మనుషులను దేవుడు కాకుండా ఇంకా ఎవరో తయారు చేస్తున్నారు. ఇందాక అందుకే చెప్పాను, ఈరోజు ఈ వాక్యాన్ని వింటే కాస్త మీరు 3 సంవత్సరాల బైబిల్ ట్రైనింగ్ చేసినంత నాలెడ్జ్ తీసుకొని పోతారు అని. వాస్తవానికి సృష్టికర్త దేవుడే, కానీ దేవాది దేవుడండి ఒక్కొక్క బాధ్యత ఒక్కొక్కరికి ఇచ్చాడు. ఈ భూమి మీద పరిపాలన చేయడానికి, అందరు వినండి, మనకి ప్రభుత్వాలు ఉన్నాయి. మన దేశంలో అంటే మన రాష్ట్రం అనుకుందాం, ప్రస్తుతం మన ఆంధ్రాకి ఒక చీఫ్ మినిస్టర్ గారు ఉంటారు. మన చీఫ్ మినిస్టర్ ఎవరు? ఏంటి అలా చూస్తున్నారు? ఎవరు? మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి అంట. మీకంటే చిన్నోడైనట్టు. మన పెద్దలు గౌరవించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనాలి. వీ నీడ్ టు హానర్ దెమ్. మా నాన్న అనకూడదు, మా నాన్నగారు అనాలి. జగన్మోహన్ రెడ్డి గారు, హీఈస్ అవర్ చీఫ్ మినిస్టర్, హానరబుల్ చీఫ్ మినిస్టర్. అయితే ఆయన క్రింద వేరు వేరు మంత్రిత్వపు శాఖలు ఉంటాయి. ఉదాహరణకి ఆర్థిక శాఖ మార్చులు ఒక ఆయన ఉంటారు, వైద్య రంగానికి ఒక మంత్రివర్యులు ఉంటారు, ఓకేనా? అలాగే విద్యా రంగానికి ఒక మంత్రివర్యులు ఉంటారు, వ్యవసాయ రంగానికి ఒక మంత్రివర్యులు ఉంటారు, నీటిపారుదల శాఖకు ఒక మంత్రివర్యులు ఉంటారు. ఇలా బోల్డ్ అనే డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. అయితే వీటన్నిటికీ అధికారం ఇచ్చేది ఎవరంటే నా వైపు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే చీఫ్ మినిస్టర్ వీళ్ళకి అథారిటీ ఇస్తాడు. మరలా అన్ని శాఖల్లో ఆయన తనంతట తాను అధికారం పుచ్చుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడికి వచ్చి చూసారండి, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ బాగోలేదు, ఆయన ఇక అర్జెంటుగా చర్యలు నిర్వర్తించండి, తీసుకోండి, బాధ్యతలు తీసుకోండి, ఇదంతా మంచి రహదారి పడాలి, ఆ మంచి రోడ్లు నిర్మించాలని ఆయన సైన్ చేసి ఆర్డర్స్ జారీ చేయొచ్చు. అర్థమవుతుంది. కానీ ఆయన కింద ఉన్న వారికి కూడా అధికారాలు ఉంటాయి. అలాగే మన సృష్టికర్త, అందరూ కాస్తంత వాక్యం మీద మనసు పెట్టాలి. ఈ విశ్వానికి నిర్మాణకుడు సృష్టికర్త అయిన దేవుడు, సృష్టికర్త ఆయన దగ్గర కొన్ని కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. ఒక్కొక్క దూతకు ఒక్కొక్క బాధ్యత అప్పగించాడు ఆయన. ఉదాహరణకి దేవదూతలు కొన్ని మీకు తెలుసు. యుద్ధము చేసే దూత ఒకళ్ళు ఉన్నారు. ఎవరు? యుద్ధ దూత అని ఎవరిని పిలుస్తారు? గట్టిగా మాట్లాడండి అన్న. యుద్ధ దూత ఎవరు? ఓకే, రైట్, మిఖాయేల్. చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించే ఒక దూత ఉంది. ఎవరు? చెప్పిన వాళ్ళకి 500 గిఫ్ట్గా ఇస్తా, నో ప్రాబ్లం. వర్తమానాలు తీసుకెళ్లే దూత గాబ్రియేలు. సంగీత పరిచర్య చేసే దూత లూసిఫర్. మనకి వీళ్ళే తెలుసు. ఇంకా బోల్డ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వినండి, చచ్చిపోయిన వాళ్ళ బ్రతికించడానికి ఒక దూత ఉంది. అంటే దేవుడు బ్రతికిస్తాడు, కానీ
బ్రతికించే బాధ్యత, హక్కులు ఒక వ్యక్తికి ఇచ్చాడు. అది చచ్చిపోయిన వాళ్ళ బ్రతికించే దూత ఎవరంటే ఇక్కడ చెప్పారు, మిఖాయేల్. దానిని ప్రధాన దూత అంటారు. యేసు ప్రభు వారు మొన్న లేచారు అని ఈస్టర్ చేసుకున్నాం కదా. తొలి ఈస్టర్ పండుగ రోజున యేసు ప్రభు సమాధి దగ్గరికి మగ్దలేని మరియా, వేరొక మరియా, కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఇంకా చీకటి ఉండగానే పెందలకాడనే ఆ సమాధి దగ్గరికి పోయారు. సమాధికి అడ్డుగా పెట్టిన రాయి దొర్లింపబడింది. ప్రభు లోపల లేడు, ఆయన అక్కడ లేడు. అయితే వారు ఏడుస్తున్నారు. ఒక దూత కనిపించింది, సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పిన దూత ఎవరంటే మిఖాయేల్. తీయొద్దు, నేను రిఫరెన్స్లు చెప్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం అంటాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మృతులు లేచే సమయంలో అంటాడు పౌలు భక్తుడు, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. మృతులను బ్రతికించే దూత ఎవరు అంటే ప్రధాన దూత అయిన మిఖాయేల్. యేసు ప్రభు సమాధి దగ్గరికి ఆ దొర్లింపబడిన బండ మీద కూర్చుంది ఎవరంటే, సమాధి మీద, ఖాళీ సమాధి మీద మిఖాయేల్. ఇప్పుడు విషయంలోకి వస్తున్నా. సృష్టికర్త వాస్తవానికి దేవాది దేవుడు. ఆయన కొందరి దూతలకు అధికారం ఇచ్చినట్లు ఆయన దగ్గర ఉంటున్న దూతలలో ఒక దూత అంటే, ఉదాహరణకి పరలోకపు తండ్రితో సమానునిగా నేను అయిపోవాలనుకున్నాడు ఒకడు. వాడు పడద్రోయబడ్డాడు. అతన్ని మనం ఏమన్నాం? సాతాను అన్నాం. ఓకేనా? సాతాను పేరు చెప్తారా? గట్టి చెప్పండి. సాతాను అంటే ఎవరు అంటే లూసిఫర్ అన్నారంట. మీరు కాదా? ఏంట్రా మా ఊరు వచ్చి తిడుతున్నా పొద్దుటే? సాతాను మీరు కాదా అని అంటే, ఓసారి నా మాట వినండి. పేతురు యేసు ప్రభుతో ఉన్నాడండి. మీలో ఒకటి నన్ను అప్పగించబోతా ఉన్నారు, మీరు కాపర్లేని గొర్రెలాగా అయిపోతారని ప్రభు అన్నాడు. అనగానే ఎవడు ప్రభువా, ఆ మరణము నీకు రాకుండా ఉండును, చంపేస్తా, పొడి చేస్తా రాయస్కెళ్ళి అని కత్తి తీశాడంట పేతురు తాతయ్య. పేతురుని పట్టుకుని యేసు ప్రభు ఏమన్నాడు? సాతాను నా వెనకపో, అవుట్ అవుట్, గో బ్యాక్. సాతాను పేరేంటంటే లూసిఫర్ కాదు నాయన. వినండి, లూసిఫర్ అన్నది పేరు కాదు. లూసిఫర్ అంటే కెరూబు అని అర్థం. మనందరినీ కలిపి మానవులు అంటారు కదా, అలాగే దూతలన్నిటినీ కలిపి లూసిఫర్స్ అంటారు. లూసిఫర్ అంటే కెరూబు అని అర్థం. మళ్ళా ప్రతి కెరూబుకి ఒక పేరు ఉంటుంది. బైబిల్లోనండి కెరూబులు సెరాపులు అంటారు. విన్నారు ఎప్పుడైనా? కెరూబులు సెరాపులు. కెరూబులు సెరాపులు అని ఎవరిని పిలుస్తారంటే, దేవుని సన్నిధానంలో నుండి 2 గుంపులు ఉంటాయి దూతల్లో. ఒక గుంపు రెడ్డిష్గా ఉంటాయి, ఎర్రటి డైమండ్ లాగా మెరుస్తూ ఉంటాయి. వాటిని కెరూబులు అంటారు. సెరాపులు అని ఎవరిని పిలుస్తారు అంటే, బ్లూ కలర్లో ఉంటాయి. అవి డైమండ్ లాగా బ్లూ కలర్లో మెరుస్తూ ఉంటాయి. వాటన్నిటిని సెరాపులు అంటారు. సెరాపులు, కెరూపులు. మరలా మీకు క్లూ ఇస్తున్నా. ఇప్పుడు సాతాను పేరు చెప్పట్లేదు, అది వేరే ప్రసంగం. ఈసారి ఎప్పుడన్నా మీ దగ్గరకు వస్తే దాని మీద ప్రసంగం చేస్తా. కానీ మీకు క్లూ ఇస్తున్నా. ప్రతి దూత పేరు వెనుక ఏల్ అని వస్తుంది. క్లూ ఇస్తున్నా, తాళపు చెవి. ఏల్, మిఖాయేల్, గాబ్రియల్, రఫాయల్, రగుయేల్, ఇమాన్యుయేల్, ఏల్. వేర్ దెర్ ఈజ్ ఏల్ ఇట్ మీన్స్ గాడ్. ఎక్కడైతే ఏల్ అనే పదం వస్తుందో దేవుడు అని అర్థం. మీరు గ్రహిస్తున్నారు అనుకుంటున్నా.
ఇప్పుడు మీరు అనుకుంటున్న పడద్రోయబడిన సాతాను పేరు చెప్పారనుకోండి, నేను లేఖనంలో నుంచి బోల్డని ఆధారాలు చూపెట్టాలి. అదొక పెద్ద టాపిక్. ఒక 2-3 అవర్స్ దాని మీద నేను టీచింగ్ ఇస్తూ ఉంటా. అది మనకు ప్రస్తుతం అప్రస్తుతం. దేవుడు నాటని మొక్కలేవో చెప్తున్నాను. అది ఈరోజు టైటిల్. మా పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. మొక్కలు అంటే మనుషులు. మనుషులను తయారు చేసేది ఎవరు? దేవుడే. కానీ ఆ మనుషులను తయారు చేయడము దేవుడు తనతో ఉన్నటువంటి పడద్రోయబడిన ఒక కెరూబుకు కూడా ఆయన ఇచ్చాడు. మీరు అనుకుంటున్న లూసిఫర్ కూడా విద్య తెలుసు. లూసిఫర్ అంటే సాతాను కాదు. మీరు అనుకుంటున్న లూసిఫర్ అని అంటే మీరు అనుకుంటున్న కెరూబు అని. ఓకే, మనుషులండి ముగ్గురు పుట్టిస్తారు. అందరు నా వైపు చూడండి. మనుషులను పుట్టించే అధికారం దేవుడు ముగ్గురికి ఇచ్చాడు. వాక్యంలోంచి చెప్తున్నాను. ఒకటి, మనుషులను దేవుడు పుట్టిస్తాడు. రెండవది, మీరు వాక్యంలోనికి రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, అందరూ చదవండి, ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యలను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండా ఉండు నిమిత్తము జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఆగండి, మళ్ళా చదువుదాం. అటువలనే, అందరూ చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే చదవండి మా. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. ఏ కృపావరంలో? జీవము అనేది కూడా ఒక కృపావరం. మనుషులు ఎవరు తయారు చేస్తారో చెప్తున్నా, ఇప్పుడు వినండి. ఒకటి, దేవుడు. రెండవది, భర్త భార్య. మనుషులను పుట్టించే అధికారం ఎవరికి ఇచ్చారు అనుకుంటున్నారు? స్త్రీకి పురుషునికి దేవుడిచ్చాడు. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని. మీతో పాలివారు అంటే అర్థం ఏంటి? పార్ట్నర్స్. జీవమను కృపావరములో మీతో మీ భార్యలు పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. మీ భార్యలు ఏం చేయాలి? అందరూ వినండి, పురుషులారా వినండి. మీ భార్యలను సన్మానించాలి. మనం ఈ పని చేయం. మీ ఇంటికి వెళ్ళగానే మీ భార్య అనగానే వణుక్కుంటూ వచ్చి నీకు అన్ని అందించాలి. పెద్ద ఫూలిష్ థింగ్ అది. కుటుంబాలు పతనం అవడానికి కారణం ఏంటి తెలుసా బ్రదర్? ఆమె నీతో పార్ట్నర్ అన్న సంగతి నువ్వు మర్చిపోయి నువ్వు పెద్ద ఏదో బిల్డప్ ఇస్తున్నావు. ఊర్లో నీ అంత పరిగమాలను లేడు, కానీ ఇంట్లో మాత్రం పాపం నోరు తెరవదు కదా, గొడ్డును బాదినట్టు బాదుతావు. అందుకే నీ ఫ్యామిలీ పతనం అయిపోతుంది. యువర్ వైఫ్ ఈజ్ యువర్ పార్ట్నర్. నేను ఎవరు తిట్టట్లే, మీకు సలహా ఇస్తున్నా అంతే. అందరు నా వైపు చూడండి. యువర్ వైఫ్ ఈజ్ యువర్ పార్ట్నర్. మీ భార్యలు ఎవరు అనుకుంటున్నారు? ఎవరు అమ్మా నాన్న కరి ఊరికే ఇచ్చారా? తన్నరా దున్నపోతులాగా అని కాదు నాయన, కాదండి. మీ భార్యలను సన్మానించి చూడండి. ఊర్లో నిన్ను గనుడిగా ఎంచుతారు. నీ భార్యను రోజు కొట్టు, రోజు తిట్టు, ఈ ఊర్లో ఈడంత పనికి మాలినోడు లేడు అంటారు. నేను జోక్గా చెప్పట్లే, మీ విలువ పెరగాలని చెప్తున్నా. పేతురు అన్నాడు, అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారని ఎరిగి
మరి ఎక్కువ బలహీనమైన ఘట్టమని ఎంచి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా ఉండు నిమిత్తము జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. స్త్రీలు బలహీనమైన ఘట్టాలు. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా ఉండు నిమిత్తం. ఇందాక చెప్పాను కదా, ప్రార్థనా పరులు ఎవరై ఉండాలి? ప్రార్థనా పరులు ఎవరై ఉండాలి? పురుషులై ఉండాలి. కానీ ఆడోళ్ళు ఏడుస్తూ ఉంటారు, వెనక నుంచి అంగలార్పినబడుతుంది. ఏడవాల్సింది ఎవరండి? నువ్వు ప్రార్థన చేసి చూడు. ప్రతిదినము నీ భార్య కోసం, ప్రతిదినం నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేసి చూడు. దేవుని బిడ్డలారా, నీ కుటుంబం 1 సంవత్సరం తిరిగేలోపు ఉన్నతంగా దీవింపబడకపోతే నన్ను అడగండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్దాం, బిగ్గరగా చెప్దాం. ఇప్పుడు వినండి. అటువలనే పురుషులారా జీవమను కృపావరములు. కృపావరాలు ఎన్ని? కృపావరాలు 9. రైట్ మా. మరి ఆత్మఫలాలు ఎన్ని? ఆత్మఫలాలు కూడా 9. అయితే ఇక్కడ జీవమను కృపావరం అన్నాడు. ఈ కృపావరాలు ఆత్మఫలాలకి తేడా చెప్తా వినండి. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం ఇవన్నీ చెప్తాం కదా, అవి 9. కృపావరాలు అంటే దేవుడు కేవలము కృపను బట్టి ఇచ్చేవి. అంటే బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, వివేచన, ప్రవచించే వరం, భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థం చెప్పే వరం, స్వస్థత వరం, విశ్వాసము, ఇవన్నీ కృపావరాలు. దేవుడు కృపను బట్టి ఇస్తాడు కనుక వాటిని కృపావరాలని పిలుస్తాడు. ఇప్పుడు నా అంశం అది కాదు. వీటికి అతీతమైన మరొక కృపావరం ఉంది. ఆ కృపావరం ఏమిటంటే, దేవుడు స్త్రీ పురుషులకు ఇచ్చిన కృపావరం ఏమిటంటే జీవమను కృపావరము. అంటే ఇద్దరు భార్యాభర్తలు కలిసినప్పుడు ఒక జీవము పుడుతుంది. బిడ్డల్ని పుట్టించే అధికారం ఎవరికి ఇచ్చారంటే దేవుడు స్త్రీ పురుషులకు ఇచ్చాడు. సృష్టికర్త దేవుడు. అదే టైంలో పురుషునికి స్త్రీకి దేవుడు జీవాన్ని పుట్టించే కృపావరాన్ని ఇచ్చాడు. ఓసారి అందరు దేవునికి స్తోత్రం చెప్తాం. అందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు అర్థం కావడానికి కాస్త లోతైన వాక్యపు లోతులోనికి మిమ్మల్ని తీసుకువెళ్తా. మనుషుడండి 2 చోట్ల పుడతాడు. ఏంటి? అందరూ మాట్లాడాలి. ఒకే మనిషిని తయారు చేయడానికి సృష్టికర్తలు 3. మళ్ళీ అంటే ఇంకా మీకు క్లియర్గా చెప్తున్నా, నన్ను పుట్టించడానికి అమ్మా నాన్న ఇద్దరే పుట్టించలే, వాళ్ళిద్దరికే కాదు నేను పుట్టింది. అంటే ఓపెన్గా వచ్చేస్తున్నాం మీ పేరు చెప్పకుండా. నా పుట్టుకలో మరొకరి ప్రమేయం ఉంది. ఒక మనుషుడు పుట్టడానికి 3 ప్రమేయం ఉంటుంది. ఒకరు దేవుడు, మరో ఇద్దరు ఎవరంటే అమ్మా నాన్న. అలాగే మనుషుడు పుట్టే స్థలాలు 2. అందరు వినాలి. ఒకటి అమ్మ కడుపు. అమ్మ కడుపులో మన యొక్క రక్త మాంసాలు కలిగిన శరీరము, పిండము తయారవుతుంది. అయితే అమ్మ కడుపులోనే పరిపూర్ణమైన మనిషి తయారవడు. మనుషుడు తయారయ్యే మరొక స్థలం ఉంది. మీరు వాక్యంలోనికి రండి. 139వ కీర్తన. అందరు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 139వ కీర్తన 14-15 వచనాలు చదవండి. నీవు నన్ను కలుగజేసిన, అందరూ చదవాలి, బిగ్గరగా చదవాలి, మగవాళ్ళు కూడా. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా ఆశ్చర్యమును నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగానే తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు అంతా చదవండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. అందరూ నా వైపు చూడండి ఒకసారి. మనము పుట్టిన స్థలాలు 2. ఒకటి అమ్మ కడుపు. అమ్మా నాన్న స్త్రీ పురుషులు
వారు క్రాస్ అయినప్పుడు, కలిసినప్పుడు, వారి వీర్య కణాలు ఫలదీకరణము చెందినప్పుడు తల్లి కడుపులో నుండి పిండము తయారవుతుంది. రక్త మాంసాలు కలిగిన శరీరము తయారవుతుంది అమ్మ కడుపులో. ఎప్పుడైతే ఒక స్త్రీ గర్భాన్ని ధరిస్తుందో, అందరూ చెవులు రిక్కించుకొని వినాలి, గర్భము ధరించిన స్త్రీ యొక్క లోపల గర్భంలో పెరుగుతున్న పిండము తాలూకా ఆత్మ భూమి యొక్క అగాధ స్థలంలో తయారవుతుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. భూమి యొక్క అగాధ స్థలంలో మనం అనుకుంటాం పాతాళము అంటాం, లేదా పరదేశు అంటారు మన వాళ్ళు. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి, భూమి యొక్క అగాధ స్థలంలో బోల్డ్ అనే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పాతాళం ఉంది, పరదేశం ఉంది, మనుషులు తయారయ్యే ఒక ఫ్యాక్టరీ ఉంది, సాతాను మూకను అరెస్ట్ చేసే స్థలం ఉంది, సాతాను సింహాసనం ఉన్న స్థలం ఉంది. ఇది వేరే ప్రసంగం. అయితే మనుషులు తయారయ్యే ఒక ఫ్యాక్టరీ భూమి యొక్క అగాధ స్థలంలో ఉంది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. అమ్మ కడుపులో పిండము తయారవగానే ఆ పిండము తాలూకా ఆత్మ ఎక్కడ తయారవుతుందంటే పాతాళములో ఒక అగాధ స్థలములో తయారవుతుంది. అక్కడ ఒక మనుషుల ఆత్మలు తయారయ్యేటువంటి ఫ్యాక్టరీ ఉంది. మళ్ళీ మీకు డౌట్ రావాలి, రక్త మాంసాలేమో అమ్మ కడుపు, ఆ పిండం తాలూకా ఆత్మ ఏమో ఎక్కడని చెప్పాము, భూమి యొక్క అగాధ స్థలంలో. మళ్ళీ మీకు రావాల్సిన డౌట్స్, నేనే క్వశ్చన్స్ వేస్తాను మీకు. అదేంటంటే, మరి ఆత్మ ఎక్కడ, శరీరం ఎక్కడ? ఈ రెండు ఎప్పుడు కలుసుకుంటాయి? ఎలా కలుసుకుంటాయి? మీరు వాక్యంలోనికి రండి. 127వ కీర్తన 2వ చరణం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, అధ్యాయం మీకు తెలుసు, అందుకే చెప్తున్నా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకునే లేచి, మీరు అందరూ చదవాలి, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే. తర్వాత ఇప్పుడు తన ప్రియులు నిద్రించుచుండగా, తన ప్రియులు నిద్రించుచుండగా, అందరూ చదువుతున్నారా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అందరూ చెప్పండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అందరూ కాస్త నా వైపు అటెన్షన్. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు మీరు? గర్భఫలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నిద్రపోయేటప్పుడు గర్భఫలం ఇవ్వడం ఏంటండి? హలో, చెప్తున్నాను, ఇప్పుడు వినండి. గర్భవతి అయిన తల్లి యొక్క కడుపులో రక్త మాంసాలు కలిగిన పిండము ఏర్పడుతుందని చెప్పాను కదా. ఆ పిండము తాలూకా భూమి యొక్క అగాధ స్థలంలో ఏర్పడుతుందని చెప్పాను కదా. అయితే గర్భవతి అయిన స్త్రీ ఎన్ని నెలలకు కంటుంది? అమ్మా, తల్లి ఎప్పుడు కంటుందండి? ఎన్ని నెలలకు కంటుంది? గట్టి మాట్లాడండి, తెలిసిన మాటలే కదా. 10 నెలలక, 9 నెలలక? మీరు చెప్పింది రైటేలే. ఆడవాళ్ళు 10 నెలలకండి, మగవాళ్ళేమో 9 నెలలకి. ఆడవాళ్ళు అన్నిట్లో ఒకటి ఎక్కువ, అన్నిట్లో. 1 నెల ఎక్కువ, 1 మాట ఎక్కువ, 1 ముద్ద ఎక్కువ, కాస్త ప్రేమ ఎక్కువ, కాస్త తెలివి ఎక్కువ. ఇల్లు కట్టాలన్న ఆడోళ్ళే, కొంపలు బీకాలన్న ఆడోళ్ళే. అందుకే ఒక పెద్ద ఆయన అన్నాడు, ఆడదే ఆధారం అని. మీకు బాగా తెలుసు నేను చెప్పేది ఏంటి. పిల్లోళ్ళలాగా ఎగురుతున్నావురా నువ్వు, నాకు బాగా తెలుసు అనుకుంటున్నారు ఇక్కడ ముసలోళ్ళందరూ. ఆడవాళ్ళు అన్నింటిలో ఒకటి ఎక్కువ, 1 నెల ఎక్కువ, 1 ముద్ద ఎక్కువ. మీ ఆయనకి క్యారేజీ పెడతారు మీరు, పాపం ఆ బాక్స్ తీసుకొని పెద్ద ఆయన పగలంతా పనిచేసి ఆ బాక్స్తోనే అడ్జస్ట్ అయిపోయి ఇంటికి వస్తాడు. మీరు మాత్రం వంటగదిలోకి వెళ్ళినప్పుడల్లా, కిచెన్లోకి వెళ్ళినప్పుడల్లా ఎగరేస్తూ ఉంటారు. 1 ముద్ద ఎక్కువ, 1 మాట ఎక్కువ. మాట ఎలా ఎక్కువ చెప్పనా? మీరు మీ ఆయనకి ఏదో దగ్గరలోనే ఊరు బెజవాడ, ఏమండి విజయవాడ డ్యూటీకి వెళ్తున్నారు కదా, ఈ ప్యాకెట్ మా అమ్మోళ్ళకి ఇస్తారా అంటాడు.
అంటారు మీరు. సరేలే భార్య కదా అడిగింది అని ఇస్తాలే అంటాడు. డ్యూటీకి వెళ్తూ వచ్చేటప్పుడు ఇచ్చేసి వస్తాడు. మీరు అంటారు ఏమండి ఇచ్చారా అంటే ఇచ్చానులే అంటాడు మగాడు. అదే మీరు అనుకోండి, మార్కెట్కి వెళ్ళి బెజవాడలో కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటానండి, అన్నీ ఇక్కడ పిరుగుగా ఉన్నాయి, మండిపోతున్నాయి, ఆకాశానికి అంటుతున్నాయి రేట్లు. పావు కేజీ 100 రూపాయలు అంట, అక్కడైతే 100 రూపాయలకి 4 రకాలు వస్తాయి, తెచ్చుకుంటాను అంటారు మీరు. మీ ఆయన సరేలే వెళ్ళరా అంటాడు అని మీకు ఒక కొంచెం సొమ్మిస్తాడు. మీరు కాళేశ్వరం మార్కెట్ కానీ బయలుదేరతారండి. ఇక్కడ గుండెమేళలో బయలుదేరిన తర్వాత అంటే ఇంక వెళ్ళి వస్తారు మార్కెట్కి వెళ్ళి. మీ ఆయన అడుగుతాడు రాత్రికి వచ్చాక, ఏంటి మార్కెట్కి వెళ్ళి వచ్చావా, కూరగాయలు తెచ్చావంటే, వెళ్ళడం ఏంటండి మార్కెట్ కానీ బయలుదేరానా. అక్కడ రోడ్డు మీదకి రాగానే రాజారావు బాబాయ్ వాళ్ళ ఆటో ఉంది, ఏదో మీటింగ్లు సరుకులు తేవడానికి ఆటో పోతుంది. ఆటోలో అరే తల్లి ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కువ ఎక్కించుకున్నాడు రాజారావు బాబాయ్. అంతేకాదండి, మార్కెట్ దగ్గర పోయానా, అక్కడ సువార్త ఉంది, గోంగార అమ్ముతుంది, అరే చెల్లెమ్మ రాకొచ్చావు తీసుకుపో అని 10 కట్టలు ఇచ్చింది ఫ్రీగా. వచ్చేటప్పుడండి ఆర్కెస్ట్రా తమ్ముడు లేడు, వచ్చేటప్పుడు నన్ను చూశాడు, అక్క ఎక్కడికి పోతున్నావు, నేను మీటింగ్కి ఎక్కన్నాడు. బెజవాళ్ళు ఎక్కించుకొచ్చాడు తమ్ముడు, మనోడు బాబాయ్ కొడుకు అని. ఇంటికి వచ్చిందాక అన్నీ చెప్తారు మీరు. కానీ మగాళ్ళు అయితే వెళ్ళొచ్చామంటే వెళ్ళొచ్చాలే, మీరు బయలుదేరిన దగ్గర నుంచి అన్నీ చెప్తారు. మీ ఆయన వెళ్ళి తెచ్చారా అంటే తెచ్చానంటాడు, అనగానే మీకు కొన్నిసార్లు చిర్రెత్తిద్ది. మీకు మాట చెప్పాలి వినండి. దేవుడు సృష్టిలో స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులే. అంటే పురుషుని లక్షణాలు వేరు, స్త్రీ లక్షణాలు వేరు. ఇది అందరూ దీని మీద మనసును పెట్టాలి. ఆడవాళ్ళు కూడా మీ ఆయన మీతో ఎక్కువ మాట్లాడలేదని, ఏదో నీ మీద ప్రేమ మమకారాలు లేవని భ్రమ చెంది గొడవ పెట్టుకొని కాపురాలు పాడు చేసుకోవద్దు. వారు పురుషులు, మీరు స్త్రీలు. అసలు పురుషుల లక్షణాలు మీకు చిన్నప్పటి నుంచి అర్థమేంటో చెప్పనా. మీ కొడుకు ఉంటాడండి, వాడు 5వ తరగతి చదువుతూ ఉంటాడు. మీరు బ్యాగ్ వేస్తారు స్కూల్కి వెళ్ళేటప్పుడు, వాడు బ్యాగ్ తగిలించుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. వెళ్ళేవాడు మామూలుగా వెళ్తాడు, వెళ్తూ ప్రక్కన దాన్ని దేనో దాన్ని డిష్యూన్ దంతాడు. ఏం దొరకలేదు అనుకోండి, రాయి తీసుకొని ట్యూబ్ లైట్కి వేసి కొడతాడు. అదే కానీ ఆడపిల్లలు అనుకోండి, 5వ తరగతి చదువుతున్న ఆడపిల్లలు బడికి పోతున్నారు. ఇప్పుడు బాగా వినండి, ఎలా వెళ్తారు మీరు. 6వ 7వ తరగతి చదువుతున్న ఆడపిల్లలు అనుకోండి, బుక్స్ ఇలా పట్టుకుంటారు, ఇలా నడుస్తూ ఉంటారు. అసలు ఎటు చూడనట్టుంటారు కానీ అన్నీ చూస్తారు. పెద్ద డేంజర్. ఏం చూడనట్టుంటారు, ఇట్లా ఇటు చూస్తారు, తల ఇట్లాగా ఉంటుంది. సరేలే ఇదంతా ఎందుకు కానీ నాకు గొడవ. గర్భవతి అయిన తల్లి, అందరు వినండి, ఎన్ని నెలలకు కంటుంది, అక్కడ ఆగాను నేను. ఎన్ని నెలలకు కంటుంది? ఆడపిల్లలైతే 10 నెలలకు పుడతారు, మగపిల్లలైతే 9 నెలలకు. అంటే టోటల్లీ నిర్ధారణ ఏంటంటే 9 నెలలు దాటాక ఏ గడియలోనైనా అమ్మ కనేయచ్చు. అయితే తల్లి బిడ్డను కనేటువంటి కాలము ఆ 9 నెలలలో సగకాలం. ఏంటి సగం అంటే ఎన్ని రోజులు? 4.5. అందరూ మాట్లాడండి, 4.5 నెలలు. గర్భవతి అయిన తల్లి 4.5 నెలలు దాటాక అమ్మ కడుపులో తయారవుతున్న రక్త మాంసాలు కలిగిన పిండము తాలూకా ఆత్మ భూమి యొక్క అగాధ స్థలంలో తయారవుతుందన్నానే. ఆ ఆత్మ ఈ గర్భవతి అయిన తల్లికి 4.5 నెలలు దాటాక ఆ గర్భవతి నిద్రపోతున్నప్పుడు వచ్చి ఆత్మ జ్వరబడుతుంది. అందుకే దేవుడు అన్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇంకొక విషయం చెప్తే వినండి, మీకు ఆధారం. కొంతమంది గర్భవతులు అవుతారు, వారికి గర్భం వద్దు అనుకుంటారు, అబార్షన్ చేయించుకోవాలనుకుంటారు. అయితే అబార్షన్ చేయించుకోవాలంటే పెద్దలు మీలాంటి వాళ్ళు సలహా ఏమిస్తారు తెలుసా? అబార్షన్ చేయించుకుంటే 4 నెలల్లోపే అబార్షన్ చేయించుకోవాలి అంటారు. ఎందుకు?
4 నెలల్లోపు అబార్షన్ చేయించుకుంటే మాంసపు ముద్ద పడిపోతుంది. 4 నెలలు దాటాక అబార్షన్ చేయించుకుంటే 4 నెలలు దాటిన తర్వాత ఏ గడిలోనైనా ఆ పిండపు తాలూకా ఆత్మ వచ్చి జ్వరబడుతుంది కనుక పిండము అబార్షన్ అయితే అది కదులుతూ ఉంటుంది, ఆత్మను చంపిన దాని అవుతావు కనుక అబార్షన్ చేయించుకుంటే 4 నెలల్లోపే చేసుకోవాలి అని చెప్తారు. దట్ ఈస్ ద రీజన్. మరలా మీకు ఇంకా కాస్త వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. 4.5 నెలల్లోనే ఆ పిండము తయారవుతూనే ఉంటుంది, మాంసపు ముద్దలాగే ఉంటుంది, కానీ ఆత్మ మాత్రము పర్ఫెక్ట్ ఆత్మ 4.5 నెలల్లోనే తయారైపోతుంది. ఆత్మ అంటే ఏదో చెప్తారు, మనలో ఆత్మ ఎక్కడుంటుంది? నా వైపు చూడండి, అందరూ నాతో మాట్లాడండి. మనలో మన ఆత్మ ఎక్కడుంటుంది? మా అయ్య గారు, ఫ్రాన్సిస్ గారు, ఆత్మ ఎక్కడుంటుంది? అయ్యగారు, ఆత్మ ఎక్కడ ఉంటుంది? మన హృదయంలోనంట. హృదయం అంటే ఎట్లా ఉంటుందో? హృదయం అంటే ఎట్లా ఉంటుంది అంటే లవ్ సింబల్ వేసి రేపు అన్ని హార్ట్లు అంటే అన్ని ఆత్మలు లవ్ సింబల్ ఉంటే పరిశుద్ధరావు ఆత్మేది, అమృతరావు గారి ఆత్మేది, రాజారావు నాయన ఆత్మేది, ఫ్రాన్సిస్ గారి ఆత్మేది, ఎలా గుర్తుపడతాం? రాంగ్ రాంగ్ రాంగ్. ఒకసారి నిలబడండి, ఏమనుకోవద్దు. బైబిల్ అక్కడ పెట్టండి. ఈయన ఆత్మ, వినండి, ఆత్మ అంటే ఏదో కాదు. ఏదేనులో దేవుడు నరుని చేసినప్పుడు అతని నాసికారంధ్రములలో, ఇక్కడ నిలబడండి, నా వైపు తిరగండి, ఈయన నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ ఆయను. ఆత్మ అంటే గాలి. ఈయన ఆత్మ ఏ సైజులో ఉంటుందో చెప్తున్నా వినండి. ఆత్మ సెట్ అయ్యే ప్లేస్ ఒకటి ఉంటుంది మన శరీరంలో. ఇది తెలియకుండానే మామూలుగా ఏదో గడిపేస్తాం, పుడతాం, చస్తాం, అయిపోయింది. కాదు కాదు. ఈయన ఆత్మ అంటే దేవుడు ఊదిన ఊపిరి, ఆత్మ ఎక్కడ సెటిల్ అవుతుందంటే రక్తంలో సెట్ అవుతుంది. మీకు అర్థమవుతుంది? కొంతమందికి రక్తం తగ్గిద్ది. ఇక్కడ ఎవరైనా ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటే మీకు అర్థమవుతుంది. రక్తం తగ్గింది అంటారు. రక్తం తగ్గడం అంటే బ్లడ్ పర్సంటేజ్ తగ్గింది అంటారు. ఎందుకు ఇలా ఉన్నామంటే రక్తహీనత ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే పాలిపోతారు. ఓసారి నాకండి రాత్రులు మీటింగ్లు చేసి ఫైల్స్ అయ్యి బ్లడ్ అంతా పోయి బ్లాక్గా ఉన్నవాడిని కాస్త పసుపుగా తయారయ్యా. పాపం అందరూ అనుకున్నారు పాస్టర్ ఏంటి గ్లామర్ పెంచుతున్నాడని. నా జబ్బు ఆడికేం తెలుసు? నా మాట గ్రహిస్తున్నారా? నా బాధ ఆడికేం తెలుసు? కొత్తగా అంట మీలాంటి వాడు ఒక డాక్టర్ అయ్యాడంట. ఇలాంటి వాళ్ళు పేషెంట్ని తీసుకొచ్చారంట, 105 టెంపరేచర్ ఉన్న జ్వరం వచ్చిన తీసుకొచ్చారంట కొత్త డాక్టర్ దగ్గరికి. తీసుకొస్తే అందరూ పల్లెటూరు నుంచి ట్రాక్టర్లో వేసుకెళ్ళాడు, పెద్దోడికి బాగోలేదని. వేసుకెళ్తే కొత్త డాక్టర్ గారు టెంపరేచర్ చూడగానే 105 ఉంది. అరే ఆగండి ఆగండి అని ఇంజక్షన్ పొడిచాడు. కాసేపటికి ఆ ఇంజక్షన్కి మనవాడు చచ్చాడు. చస్తే అయ్యో మా వాడు చచ్చాడని ఏడుస్తున్నారు పాపం బంధువులందరూ. ఏడుస్తుంటే కొత్త డాక్టర్ వచ్చాడంట. డాక్టర్ వచ్చి ఆ వ్యక్తి యొక్క చెయ్యి ఇవ్వండి, దాచుకోవద్దులే, చేయి పట్టుకున్నాడంట. చచ్చినోడు చెయ్యి ఏమైంది? చల్లబడిద్ది కదా. ఈ కొత్త డాక్టర్ అన్నాడంటే నాలంటోడు ఏం పర్వాలేదులే, టెంపరేచర్ తగ్గింది, జ్వరం తగ్గింది అన్నాడంట. ఈడేమో చచ్చి చల్లబడితే ఈడేమో పర్వాలేదు, జ్వరం తగ్గింది అన్నాడంట. కాదు, రక్తము తగ్గిందంటే అర్థం ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరన్నా ఉంటే చదువుకున్న పిల్లలకి మనుషునిలోని బ్లడ్ పర్సంటేజ్ ఈజ్ అంటే దాన్ని హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అంటారు. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఏది అంటే రక్తంలో ఉన్న ఆక్సిజన్ పర్సంటేజ్ని హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అంటారు. రక్తం తగ్గిన వాళ్ళ లక్షణాలు చెప్పనా? 4 అడుగులు నడుస్తారండి, నడిచాక అంటారు, రొప్పుతారు, మళ్ళా 4 అడుగులు వేస్తారు, మళ్ళా బ్రీతింగ్ ఫిల్ చేసుకుంటారు, నింపుకొని మళ్ళా నడుస్తారు. ఎందుకు అనుకుంటున్నారు అలా? రక్తం తగ్గిందంటే రక్తంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్ తగ్గిందని. అంటే ఆక్సిజన్ పర్సంటేజ్నే
బ్లడ్ పర్సంటేజ్ అంటారు, రక్తంలోని ఆక్సిజన్ పర్సంటేజ్ని హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అంటారు. ఇప్పుడు వినండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈయన ఆత్మ ఎక్కడ ఉంటుందంటే హృదయంలో ఉండదు. హృదయం అంటే ఏది అంటే గుండెకాయ షేప్ వేస్తారు ఇట్లా, లవ్ సింబల్ కాదు. రక్తము ఉన్న చోట ఆత్మ ఉంటుంది. ఈయనకి ఇక్కడ రక్తం ఉందా ఏంటి, ఉందా లేదా? మీలో కొంతమంది ఆశ్చర్యంగా చూస్తున్నారు, కోచ్ చూపెట్టండి ఉందా లేదా. కొయ్యంలే, బటన్ వేలు ఇటు ఇవ్వండి. ఇక్కడ రక్తం ఉంటుందా, ఉందా? మాట్లాడండి మా పాపం, ఆయన ఏదో నిలబెట్టాను పెద్ద ఆయన్ని. రక్తం ఉంటుందా లేదా? ఏం కొయ్యంలే, అలా చూపెట్టడానికి ధైర్యంగా ఉండండి. ఇక్కడ కోస్తే రక్తం వస్తుంది, చెవు మీద కోస్తే రక్తం వస్తుంది, ఇక్కడ కోస్తే రక్తం వస్తుంది. ఈయన షేప్, రక్తపు షేప్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో ఈయన ఆత్మ ఉంటుంది. అందువలన రేపు పరలోకంలో ఆయనను గుర్తుపడతాం. అందరు దేవునికి స్తోత్రం చెప్తాం, గట్టి చెప్పాలి హల్లెలూయా. ఇంకొక కారణం చెప్తా వినండి. ఈయన పుట్టినప్పుడు ఎంత ఉంటాడు? బారెడు. ఈయన సాగడానికి ఇంత పెద్దోడు అవడానికి కారణం ఏంటి చెప్పనా? అపోస్తలుడైన యోహాను ఒక మాట అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అంటాడు. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అంటాడు. ఇప్పుడు వినాలి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఇంత బుడ్డోళ్ళలో అంటే అమ్మ కడుపుంచి 9 నెలలకు వచ్చినప్పుడు బారెడు ఉంటాడు కదా, అంత బారెడు బుడ్డోళ్ళలో ఈయన చిన్నగా ఉన్నప్పుడు ఇంత ఆత్మ ప్రవేశిస్తుంది. ఈయన ఎంత ఎత్తు పెరిగాడో అంత ఆత్మ. ఈ బాడీని సాగేటట్టు చేసేది ఏదంటే గాలి, ఆత్మ. బోర్ ఎంత ఉంటుందండి? బోరలు, చిన్న బోర, దాన్ని ఊదుతారు మీరు, అని వదలని ఇంత పెద్ద పట్టు వచ్చింది. అలాగే మనిషి సాగడానికి, ఎన్లార్జ్ అవ్వడానికి కారణం ఏదంటే స్పిరిట్. అందుకన్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నా, అందరు నా వైపు చూడండి, కూర్చుండే గారు. థ్యాంక్ యూ. దేవుని బిడ్డలారా, రక్తమాంసాలు కలిగిన శరీరం అమ్మ కడుపులో తయారవుతుంది, ఆత్మేమో భూమిలో తయారవుతుంది. మీరు ఒక వాక్యం చదవండి, యోబు గ్రంథం 1:21. నేను నా తల్లి గర్భములో నుండి, అందరూ చదవండి మగవాళ్ళు కూడా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, దిగంబరినై అక్కడికే తిరిగి వెళ్ళేదను. అందరూ చాలు చాలు మా నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికే మరలా తిరిగి వెళ్ళేదను. ఏమండి, పుట్టినప్పుడు అమ్మ కడుపులోంచి వచ్చాం. కారణం ఏంటంటే బారెడు ఉంటాం, మునగడు తీసుకొని ఉంటాం, అమ్మ కడుపులోంచి వచ్చేసాం. యోబు తాతయ్య చచ్చిపోయినప్పుడు 6 అడుగుల మనిషి అండి. అందరు వినాలి, ఈ 6 అడుగుల పెద్దోడిని మళ్ళా అమ్మ కడుపులోకి పోతానంటాడే. నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరినే వచ్చాను, దిగంబరినే అక్కడికే పోతానంటాడు. మళ్ళీ అక్కడికే అమ్మ కడుపులోకి పోవాలంటే వాళ్ళ అమ్మకి ఎంత పొట్టు ఉండాలో. పుట్టినప్పుడు చిన్నోడు కాబట్టి అమ్మ కడుపులో పట్టాడండి. చచ్చిపోయినప్పుడు నువ్వు పోవాలంటే లోపలికి నువ్వేమో 6 అడుగులు ఉన్నావు. మరి అమ్మ కడుపు కనీసం ఎంత, కాళ్ళు చేతులు మునగడి తీసి బాగా కట్టి ప్యాక్ చేసినా కనీసం 4 అడుగులు పొట్టన్నా ఉండాలి. మరి యోబు ఎందుకు అలా అన్నాడు? వాక్యం చదవడం ముఖ్యం కాదు, గ్రహించడం ముఖ్యం. చదవడం ముఖ్యం కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. హైదరాబాద్లోనండి సాలార్ జంగ్ మ్యూజియం అని ఒక మ్యూజియం ఉంది, మీరు వినే ఉంటారు. అందులో ఆ మ్యూజియంలోనండి పెద్ద గదులు ఒక 100 పైనే ఉంటాయి. ఒక్కొక్క హాలు ఇలాగ ఈ గ్రౌండ్ కంటే ఇంకా పెద్దగా ఉంటుంది ఒక్కొక్క హాల్. అలాంటి 100 పైన ఉంటాయి. అది పెద్ద మ్యూజియం మన ఇండియాలోనే, సాలార్ జంగ్ మ్యూజియం అంటారు. పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించిన వింత వస్తువులన్నీ ఉంటాయి. ఒక గదిలో ఉన్న వస్తువులను గురించి తెలుసుకోవాలంటే మనకు నెలలు సంవత్సరాలు పడుతుంది. కానీ ఒకడంటండి, వినండి, ఒకడంట, ఏయ్
నేను ఈ మ్యూజియంలో ఉన్న 100 గదులు 100 సార్లు తిరిగి వచ్చా అన్నాడంట. అమ్మ బాబోయ్, నా లాంటివాడికి డౌట్ వచ్చి, అరే అన్న 100 గదులు 100 సార్లు తిరిగి వచ్చావా? అరే మొదటి గదిలో ఏముందిరా, రెండో గదిలో ఏముందిరా అని అడిగాడంట నాలాంటోడు. అడిగితే ఈ 100 గదులు 100 సార్లు తిరిగి వచ్చినోడు ఉన్నాడే, వాడు అంటున్నాడంటారే, నేను 100 గదులు 100 సార్లు తిరిగి వచ్చాను కానీ నేను గుడ్డోండ్రా అన్నాడంట. గుడ్డోడు 100 సార్లు తిరిగి వస్తే 1000 సార్లు తిరిగి వస్తాయి. కొన్నిసార్లు కొంతమంది నేను 20 సార్లు చదివా బైబుల్, 100 సార్లు చదివా, సంవత్సరంలో 4 సార్లు కంప్లీట్ చేస్తా, ఓ బ్రతికిన లోపల 1000 సార్లు చదివా అంటే, నువ్వు 1000 సార్లు చదివితే 100 సార్లు చదివితే అర్థం కాకుండా గుడ్డోలాగా ఎన్నిసార్లు తిరిగి వస్తాయి? చదవడం ముఖ్యం కాదు, గ్రహించడం ముఖ్యం. యు నీడ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. ఇప్పుడు వినండి, యోబు అన్నాడు, నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికే పోతా అని ఎందుకన్నాడంటే, మనుషుడు పుట్టే స్థలాలు 2, ఒకటి అమ్మ కడుపు, మరొకటి భూమి యొక్క అగాధ స్థలం. భూమి అగాధ స్థలంలో మన ఆత్మ పుడుతుంది. అయితే ఇప్పుడు యోబు అన్నాడు, నేను అక్కడి నుంచి వచ్చాను, మళ్ళా నా ఆత్మ అక్కడికే తిరిగి వెళ్తుంది. అందుకే భూమిని ఏమంటారంటే మాత అంటారు, తల్లి అంటారు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు అంటాం, భూమిని మాత అంటాం. ఒక ఆయన అన్నాడు, జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి ఘరీయసి అన్నాడు. అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లిని కన్నా భూమి గొప్పదిరా అని అర్థం. యోబు అన్నాడు, నేను నా తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చాను, తిరిగి దిగంబరిగా అక్కడికే పోతా. సరేలే, అసలు విషయంలోకి వస్తున్నాను. నేను ఇప్పటి వరకు చెప్పింది ఉపోద్ఘాతమే. మళ్ళా మూలవాక్యం మర్చిపోద్ది, ఎటుపోయిన అక్కడికే వస్తాను నేను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని మీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు, అందరు వినండి, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి. ఆగండి, అందరూ నాతో కలిసి మాట చెప్పండి. పరలోకమందున్న నా తండ్రి, అందరూ చెప్పండి, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. ఇప్పుడు దేవుడు నాటని మొక్కలు అన్నానే, ఒకటి సృష్టికర్త తండ్రి అయిన దేవుడు, అలాగే మనుషులను తయారు చేసే అధికారం ఒక దూతకిచ్చాడు. వాడేమో పడద్రోయబడ్డాడు, వాడు కాని మొక్కలను పెంచుతున్నాడు. మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తా, అందరూ కాస్తంత మనసు ఇక్కడ పెట్టండి. బైబిల్లోనండి రాహాబు అనే ఒక వేశ్య ఉంది. ఆమెను యేసు ప్రభు వంశావళిలో చేర్చారు. రూతు అనే మోయాబు దేశానికి చెందిన ఒక అన్యస్త్రీ ఉంది. ఆమెను యేసయ్య వంశావళిలోకి చేర్చారు. మీరు మత్తయి సువార్తలోనికి రండి, 1వ అధ్యాయం, యేసయ్య వంశావళి చదవండి ఒకసారి. అబ్రహాము కుమారుడగు, అందరూ తీయండి, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరేసును కనెను, పెరేసును తెరాహును కనెను, పెరేసు యెస్రోమును కనెను, యెస్రోము ఆరామును కనెను, ఆరాము అబీనాదాబును కనెను, అబీనాదాబు నయాసోను కనెను, నయాసోను సల్మానును కనెను. ఆ తర్వాత సల్మాను రాహాబునందు బోయోజును కనెను. ఎవరు కన్నాడు? బోయోజును. రాహాబు సల్మానునందు
బోయోజును కనెను. బోయాజును కనెను. బోయోజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. అందరు నా వైపు చూడండి ఒకసారి. రూతు వాళ్ళ అత్త పేరేంటి? గట్టి చెప్పండి. రూతు వాళ్ళ అత్త పేరు నయోమేనా? ఆహా, నేను చదివించాక కూడా మీరు అలా చెప్పారంటే మిమ్మల్ని అందరూ మ్యూజియంలో పెట్టవచ్చు. అన్నలారా చెప్పండి, రూత్కి 2 అత్తలు ఉన్నారు. మీరు చెప్పింది రైటే, మీరు చెప్పింది సత్యమే. కానీ మరో సర్వసత్యం ఉంది. అది ఇప్పటి వరకు మీరు విన్నాయి సత్యాలే, అసలు అబద్ధం ఏది కాదు. కానీ మనము గ్రహించాల్సిన మరో సర్వసత్యం ఉంది. అదే దైవస్వరం. సత్యము వేరు, సర్వసత్యము వేరు. రూతు అత్త ఎవరు? ఇందాకేమో నయోమ అన్నారు, ఇప్పుడేమో కాస్త తెలివిగా రాహాబు అన్నారు. అంటే బోయాజును పెళ్లి చేసుకుంది కదా, తర్వాత వచ్చి బెత్లెహేముకి వచ్చి, అందువలన రూతుకి 2 అత్తలు అయ్యారు. ఒక అత్తేమో నయోమి, ఆ నయోమి మళ్ళా బెత్లెహేముకి తీసుకొచ్చింది. బోయాజు అనే మనుషునికి ఇతన్ని పెళ్లి చేసింది. ఇప్పుడు బోయాజు వాళ్ళ అమ్మ పేరు ఏంటంటే రాహాబు. రాహాబు అన్యశ్రీ, పరిశుద్ధ గ్రంథంలోనండి ఒక వ్యభిచారి. ఆమెను ఎందుకు తీసుకొచ్చి యేసుప్రభు వంశావళిలోకి చేర్చాడు? ఎందుకు చేర్చాడో చెప్తాను. అందరు నా వైపు చూడండి. అమృతరావు గారు, ఈయన నా దగ్గర ఉంటున్నాడు అనుకోండి. నేను ఒక పాస్టర్ని, నా దగ్గర ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాడు. ఆయన నాకు ఆత్మీయ బిడ్డ అనుకోండి. సరే, నాకు కాదులే, ఎందుకు డైరెక్ట్ చెబుదాం. రాజారావు గారు ఆత్మీయ బిడ్డ. ఈయన రాజారావు నాయనకి శిష్యుడు. ఈయన ఒకరోజండి రాజారావు గారి క్యాంపస్లో ఇలాగా రాజారావు నాయన ఇల్లుంది. ఆ క్యాంపస్లోనే మన అమృతరావు గారు ఇంకో పక్కన గదిలో ఉంటున్నాడు. ఒకరోజు రాజారావు గారు అండి డబ్బులు దాచుకుంటే మనాడు తెలియకుండా ఒక 10 లక్షలు నొక్కేశాడు. తీసుకెళ్ళి ఆయన గదిలో పెట్లో పెట్టుకున్నాడు. నిజంగా నొక్కేశారు అనుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. రేపు నుంచి మళ్ళీ ఆయన తిట్టారు. ఆయన సంవత్సరం జీవితకాలం నన్ను తిట్టుకుంటాడు. ఎగ్జాంపులే చెప్తున్నా. 10 లక్షలు కాదులేండి, 1,00,000 అనుకోండి. రాజారావు గారి డబ్బులో నుంచి 1,00,000 రూపాయలు నొక్కేసి తీసుకెళ్ళి మనోడు ఆయన పెట్లో పెట్టుకున్నాడు. రాజారావు గారి మీటింగ్లు పెట్టాక 1,50,000 అప్పు అయిందండి. అప్పులోళ్ళు వచ్చారు. ఆయన బీరువాలో చూసుకుంటే డబ్బులు లేవు. నా దగ్గర ఉంటుంది, మనోడు ఒక్కడే కదా అని అమృతరావు గారు లేనప్పుడు గదిలోకి వెళ్ళి చూస్తే మనవాడు రేగు డబ్బా పెట్లో బట్టలు చాటున 1,00,000 రూపాయలు దాచుకున్నాడు. ఆయనకి చెప్పకుండా ఏం చేశాడంటే రాజారావు నాయన 1,00,000 రూపాయలు తీసుకొచ్చి అప్లోడ్ కట్టేశాడు. ఇప్పుడు రాజారావు గారు చేసింది రైటా రాంగా? ఆయన లేనప్పుడు ఆయన దాచుకున్న డబ్బు తీసుకెళ్ళి ఆయన అప్లోడ్ కట్టుకున్నాడు. ఆయన చేసింది రైటా రాంగా? గట్టి చెప్పండి. రాంగ్ అంట. మీకులాగా న్యాయం తీరుస్తున్నారు కాబట్టి అట్ట ఏడుస్తుంది. ఈయన కూడా రాంగ్ అంటున్నాడు, ఎందుకంటే కాజేసింది ఆయనగా. నేను దాచుకున్న సొమ్ము ఆయన తీసుకెళ్ళి కట్టుకున్నాడు అన్నాడు. అసలు ఆ సొమ్ము ఎవరిది? హలో, ఆ సొమ్ము ఎవరిది? ఆయనది. ఈయన కాజేసి ఈయన పెట్లో పెట్టుకుంటే ఆయన వెళ్ళి తీసుకెళ్ళాడు. అసలు రాహాబ్ ఎవరు, రూత్ ఎవరు, బోయాజ్ ఎవడు? అందరూ ఆయన ప్రజలే. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన ఎవరినన్నా వాడుకోవచ్చు. ఒక వ్యభిచారిని సాక్షిగా వాడుకోవచ్చు, ఒక నరహంతకుని సాక్షిగా వాడుకోవచ్చు. ఆయన వంశావళిలో ఎవరైనా చేర్చుకోవచ్చు. కారణం ఏంటంటే సొమ్మంతా ఆయనదే, ప్రజలంతా ఆయన వారే, జగమంతా ఆయనదే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన సొమ్ము ఈ పెద్దోడు కాజేశాడు, ఆయన సొమ్ము ఆయన తీసుకున్నాడు. తప్పెందుకు అవుతుంది? తప్పు అంట. మీరు ఎలాంటి వాళ్ళు అంటే దొంగలకి నీళ్ళు పోస్తారు. దొంగలకి నీళ్ళు పోయడం అంటే మాకు యేసు వద్దు, మాకు బరబ్బా కావాలి.
మాకు దేవుడు వద్దు, బ్రతికించేవాడు వద్దు, మాకు రాయి రప్ప కావాలి. ఇప్పుడు వినండి, విషయానికి వస్తున్నా. దేవుని తోటలో దేవుడు నాటని మొక్కలు ఎవరో చెప్పి ప్రార్థన చేస్తా. దేవుని తోటలో దేవుడు నాటిన మొక్కలు ఎవరంటే, దేవుని చేత రక్షింపబడి దేవుణ్ణి దేవుడిగా గణపరిచే వాళ్ళందరూ ఆయన పిల్లలు. కొంతమంది ఆయన చేతే పుట్టింపబడి ఆయన సొమ్మే దాచుకొని మళ్ళా అది నాది అని చెప్పి అన్యాయం చేస్తున్నారే, వాళ్ళందరూ ఆయన నాటని మొక్కలు. ఇంకా మీకు అర్థం కాడని చెప్తా ఒక్క మాటలో. ఒక క్రైస్తవురాలనండి, ఒక అమ్మాయి ఉంది, క్రైస్తవురాలు, అందమైన అమ్మాయి. ఒక అన్యుడు ప్రేమించాడండి. అన్యుడు ఒక క్రైస్తవ యవనస్తురాల్ని ప్రేమించాడు, కుర్రాడు, అన్యుడు. అయితే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ కుర్రాడు చెప్పాడు, ఏమండి మనసారా హార్ట్ఫుల్లీ ఐఎమ్ లవింగ్ యువర్ డాటర్, మీ కూతుర్ని ప్రేమిస్తున్నా, జాగ్రత్తగా చూసుకుంటా, నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు ఒక అన్యుడు క్రైస్తవుని. ఈ క్రైస్తవుడు అంటే, రేయ్ నువ్వు విగ్రహారాధన చేస్తావు, నువ్వు అసలు దేవుని పిల్లాడివే కాదు నాయనా, నా కూతురు నీకు ఇవ్వను, శశేమీరా ఇవ్వను, నీ కులం వేరు నా కులం వేరు అంటాడు ఈ పెద్దోడు. గొడవ ఇద్ది. వీడేం పట్టోదలుడు, అమ్మాయి కోసం తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉంటే మీలాంటి వాళ్ళు సలహా ఇస్తారు, ఇందా చెప్పానే దొంగలకు నీళ్ళు పోస్తారని. వాళ్ళు సలహా ఇస్తారు, ఏ బాబు నువ్వు ఏదో మనసారా అమ్మాయిని ప్రేమించినట్టున్నావు, రోజు ఈ ఇంటి చుట్టే తిరుగుతున్నావు, ఓ పని చేయి, నేను కూడా యేసు ప్రభుని నమ్మాను దేవుడు కానీ చెప్పు, వాళ్ళ అమ్మాయిని ఇచ్చేస్తాడు. కాబట్టి నువ్వు ఆ పని చేయి, మేము ఒప్పిస్తాం అంటారు. అంటే యేసు ప్రభు నమ్మానంటే ఏం చేయాలండి అంటే, ఏం లేదు, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోవాలంటే ఏంటండి ఆ పని అంటే తెలియదు ఈ అన్యుడికి. బాప్తిసం అంటే తెలీదు, రక్షింపబడటం అంటే ఏంటి తెలీదు. బాప్తిసం అంటే ఏం లేదు, పాస్టర్ గారు నీళ్ళ దగ్గర తీసుకుపోతారు, యేసు ప్రభు దేవుడా అని నమ్ముతున్నాడు అని చెప్పు, అన్నిటికీ ఎస్ అని చెప్పు, ముంచుతారు. అప్పుడు క్రైస్తవుడు అయిపోతావు, అప్పుడు నీకు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు అని నీలాంటి సలహా ఇస్తాడు. ఇప్పుడు ఈ అన్యుడు అంటే అమృతరావు గారు ఆ రాజారావు గారి కూతురిని పెళ్లి చేసుకోవడానికి తెలియదు, మనవాడికి దేవుడు ఎవరో తెలియదు. నీళ్ళలో తీసుకెళ్ళారు ఇప్పుడు బాప్తిసం ఇవ్వడానికి. ఏమండి మనవాడు బాప్తిసం తీసుకుంటా అన్నాడు, మీ అమ్మాయిని కంటిపాపలాగా చూసుకుంటాడంట, ఇచ్చేయండి అని ఏదో పెద్దలు ఒప్పిస్తారు, 4 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాలి కదా అని. ఇప్పుడు నీటిలో దించుతారు ఈ అన్యుడిని బాప్తిసం ఇవ్వడానికి. పాస్టర్ అడుగుతారు, యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నావా? వీడికి అంటాడు, నమ్ముతున్నా అంటాడు. నీకు శిలువ రక్తము, శిలువ యజ్ఞము కనబడుతుందా అంటాడు. వీడేమో కనబడుతుంది అంటాడు. వీడికేం కనబడదు, వీడు కనబడేది ఆ అమ్మాయి. ఈ కుర్రాడికి ఎవరు కనబడతారు? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంతే. యేసు ప్రభు గాయాలు కనబడుతున్నాడు అంటాడు. వీడికి ఏం తెలీదు. ఎందుకోసం కనబడుతున్నాయి అన్నాడంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. కనబడుతుందల్లా ఆ అమ్మాయి అందం, ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ అన్ని కనబడుతున్నాయి వీడికి. కానీ కనబడుతుంది ఏమని చెప్తాడు? యేసు గాయాలు కనబడుతున్నాయి, రక్తం స్రవిస్తూ ఉంది, నేను కడగబడుతున్నాను అంటాడు. చాలామంది అండి యేసు ప్రభు యొక్క క్రైస్తవత్వం తీసుకోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? డబ్బు వచ్చిందని. కొంతమంది మందిరాలకు వెళ్తారు. ఎందుకు వెళ్తారు అనుకుంటారు? తాగుబోతులే సంఘ పెద్దలు, ప్రెసిడెంట్ అవ్వాలి, సెక్రటరీ అవ్వాలి, మారు మనసు పొందే బాప్తిసం తీసుకురా అంటాడు. ఎప్పుడు ప్రార్థన చేయడు, బైబిల్ చదవటం కూడా రాదు, ప్రార్థన కూడా రాదు, కానీ సంఘ సెక్రటరీ. నేను ఎవరు తిట్టట్లే, మీరు ఎవరికైనా కోపం వస్తే ఐఎమ్ సారీ. దేవుని తోటలో దేవుడు నాటని మొక్కలు. దేవుడు నాటిన మొక్కలు ఎవరు అంటే, నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా,
నీకు పెళ్ళైనా అవ్వకపోయినా, ఒకవేళ పెళ్ళై పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, నీకు ధనమున్నా లేకపోయినా, ఉద్యోగమున్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, హబక్కుకు అంటాడు కదా, పశువులు శాలలో ఉన్నా లేకపోయినా, ద్రాక్షాలు ఫలించినా ఫలించకపోయినా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏది ఎడబాపలేదు. ప్రియులారా, నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఆయన దేవుడే. నీ కూతురికి పెళ్ళి అయినా పెళ్లి కాకపోయినా, కొంతమంది అండి పిల్లలకి పెళ్ళి అవ్వాలని చర్చికి వస్తారు, పిల్లలకి బిడ్డలు కలగాలని చర్చికి వస్తారు, కలిగిన తర్వాత అదే వంక పెట్టుకొని మానేస్తారు. ఏంటమ్మా గుడికి రావట్లేదంటే, ఆ పిల్ల ఉంది కదండి రాని ఇట్లా అందుకని రావట్లా. నీలాంటి నమ్మక ద్రోహి ఇంకొకరు ఉండరు సంఘంలో. ఇవన్నీ కాని మొక్కలు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ప్రేయర్ చేయబోతున్నా, దయతో ఆలకించండి. రొమానియా అనేటువంటి ఒక దేశం ఉంది రష్యా సరిహద్దుల్లో. ఇప్పుడు రష్యా అంటే అందరికీ తెలుసు, రష్యా దేశానికి ఇంకో దేశానికి యుద్ధం జరుగుతుంది. ఏది అది? సుక్రియా కాదు, ఉక్రెయిన్. అమ్మా ఏదో మొత్తానికి అన్నారు క్రేన్ పేరు పెట్టి. ఉక్రెయిన్. రష్యా అధ్యక్షుని పేరు వాల్దిమిర్ పుతిన్. అలాగే జెలెన్స్కీ ఆ యొక్క ఉక్రెయిన్ అధ్యక్షుని పేరు. వాళ్ళు క్రైస్తవులే. ఒకప్పుడండి రష్యాలో బైబిల్ పట్టుకెళ్తే చంపేసేవాళ్ళు. ఇప్పుడు మీకు సంగతి తెలుసో లేదో, మీరు గూగుల్ సెర్చ్ చేయండి. ఆ గూగుల్ సెర్చ్లో రష్యాలోనండి 80% క్రైస్తవులు ఉన్నారంట. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. 80% క్రైస్తవులు. పుతిన్ కూడా, రష్యా ప్రెసిడెంట్ అధ్యక్షుడు కూడా ఇప్పుడు క్రైస్తవుడే. మీకు తెలుసో లేదో, మీరు పుతిన్ యొక్క హిస్టరీ మీరు చదవండి గూగుల్లో, అతను ఒక క్రైస్తవుడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అతను ఒక యూదుడు. ఆ దినాల్లోనండి, అంటే ప్రారంభపు దినాల్లో, యేసయ్య పరలోకానికి ఎక్కి వెళ్ళిన దినాల్లో యేసు ప్రభు దేవుడు అంటే చంపేసేవాళ్ళు. ఇప్పుడు వినండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రొమానియా అనేటువంటి ఒక దేశం ఉంది రష్యా సరిహద్దులో. అంటే కమ్యూనిస్ట్ దేశాలు అవి. దేవుడు లేడు అంటారు నాస్తికులు. అయితేనండి ఒక ప్రాంతం ఉంది రొమానియా అనేటువంటి ప్రాంతంలో. అది కొండ ప్రాంతం. ఒక వృద్ధుడైనటువంటి సేవకుడు ఉంటా ఉన్నాడు. కొండ ఆదరణ, పర్వతం ఆదరణ ఒక యవనస్తులైనటువంటి దంపతులు ఉన్నారు. వారిద్దరూ నాస్తికులే, అంటే దేవుడు లేడని చెప్పేవాళ్ళు. కానీ భర్త మాత్రం అండి మంచి నగిషి పని, చెక్క పని చేస్తాడు. వుడ్ కట్టర్ అనమాట ఆయన. చెక్కతోనే మంచి మంచి శిల్పాలు చెక్కుతాడు. ఒకరోజండి వినండి, అద్భుతమైన చెక్కతో అద్భుతమైన ఒక శిల్పాన్ని, ఒక దేవతా శిల్పాన్ని చెక్కాడట. భార్యకు చూపెట్టాడు. భార్య చాలా అందమైంది, యవనస్తులు పెళ్ళయింది. అయితే ఈ శిల్పము బాగుందా అన్నాడట. చాలా బాగుంది అంది. అంటే రైట్ అని, ఈ శిల్పం చెక్కింది ఎవరు అనుకున్నారు? నేనే, కాబట్టి అది అంత అందంగా వచ్చింది అన్నాడు భార్యని ఆటలు పట్టిస్తూ. భార్య ఇప్పుడు అంది, ఈ శిల్పాన్ని చెక్కింది నువ్వే, రైట్, కానీ ఆ శిల్పం చెక్కడానికి నీకు ఏలు ఇచ్చిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరో కానీ ఆయన గొప్పవాడు అందట. అనగానే వీడికి పిచ్చెక్కింది. ఇదేంట్రా, శిల్పం చెక్కింది నేను, నా భార్య ఒప్పుకుంది, కానీ ఆ శిల్పం చెక్కడానికి ఏలు కావాలి, బొట్టన వేలు. ఆ చెక్కిన ఆయన ఎవడో ఉండుంటాడు, ఆయన గొప్పవాడు అని అందట. అనగానే నోరు మూసుకో, నన్ను చెక్కినోడు ఎవ్వలేడు, నేను మనిషిని, నేను జీవ పరిణామ సిద్ధాంత ప్రకారం నా అంతటా నేనే వచ్చా అన్నాడట. అంటే ఈ భార్య నవ్వి వదిలేసింది. కొన్ని రోజుల కంటే జ్వరం వచ్చిందంట భర్తకి. జ్వరం వస్తే నాకు జ్వరంగా ఉంది అని అన్నాడంట. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అంటే, నేను హాస్పిటల్కి పోను, అదే తగ్గిద్ది అన్నాడట. అంతేలే, అసలు డాక్టర్ లేడంటావు కదా, దేర్ ఈజ్ నో వన్ అంటే ఈ భార్య అంది, నీ బొటన వేలు తయారు చేసిన ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు, దేర్ ఈజ్ సమ్ వన్
దట్ హీ వాజ్ క్రియేటెడ్ యూ అండ్ యువర్ థంబ్ అని అందంట. ఒక ఆయన ఉన్నాడు, ఆయన నిన్ను నీ చేతిని చేశాడు అంది. వీడేం ఒప్పుకోలే. నో వన్ ఎవరు లేరు అనేవాడు. అయితే మందులు జ్వరం వస్తే మందులు వేసుకోవడానికి నాకు ఏదైనా మందులు కావాలి అని అడిగాడంట భార్యని. భార్య అంద ఆటలు పట్టిస్తూ, నీకు మందులు కూడా లేవు, నిన్ను బాగు చేసేవాడు లేడు, దేర్ ఇస్ నో వన్, నీ జ్వరం వచ్చినట్టే పోయిద్దిలే అందంట నవ్వుతా. అనగానే ఈ భార్య అలా ఆటలు పట్టిస్తాం, నీకు నీ చెయ్యిచ్చిన వాడు లేడన్నావు కదా, ఇప్పుడు ఒక పని చేయి, నీకు జ్వరం పోవాలి అంటే నో వన్ హీల్ మీ అనే చెప్పుకో. అంటే నో వన్ అంటే ఎవరు లేరు అయినా నన్ను బాగు చేయండి అని అడుగు అందంట. అంటే భర్త ఏం చేశాడంటే అని చూద్దామని, నాకు జ్వరం వచ్చింది, నో వన్ ప్లీజ్ హీల్ మీ అన్నాడంట. అనగానే నో వన్ అంటే ఒక వ్యక్తి అనుకుంటున్నాడు వాడు. భార్య కూడా నో వన్ అని ఒక వ్యక్తి పేరు పెట్టేసి నో వన్ హీల్ మీ అని ప్రార్థన చేసుకుందంట. అడుగు, అతను వచ్చి బాగు చేస్తాడందంట. వీడంటండి నవ్వుతూ భర్త భార్య ఎదుట నో వన్ హీల్ మీ అన్నాడంట. అనగానే టెంపరేచర్ తగ్గిపోయిందంట, చెమటలు వచ్చినాయంట. ఇదేంటి నిజంగా తగ్గిపోయింది, నో వన్ బాగు చేయి అనగానే తగ్గిపోయింది అని అనుకొని, నో వన్ నాకు డబ్బు కావాలి, బిజినెస్ కావాలి, ఇవ్వండి అనగానే ఆ రోజు అంటండి ఎవరో వ్యాపారం దగ్గర లక్షల రూపాయలు ఖరీదు చేసి వ్యాపారం ఇచ్చారంట. నో వన్ అంటే అన్నీ వచ్చేస్తున్నాయి. నో వన్ అంటే ఎవరు కాదు అని, ఎవరు లేరు అని. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒకరోజు అంటండి వీడికి డౌట్ వచ్చిందంట. డౌట్ వచ్చి భార్యతో అన్నాడంట, నో వన్ నాకు జ్వరం తగ్గించాను కానీ తగ్గిపోయింది, నో వన్ నా వ్యాపారం అభివృద్ధి చెందించాను కానీ డెవలప్ అయింది, ఈరోజు నాకు డబ్బు కావాలి, నో వన్ అనగానే ఎవరో వచ్చి డబ్బు ఇచ్చేయలేరు, అసలు నో వన్ అనేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారేమో అని వీడికి డౌట్ వచ్చింది. ఒకరోజు ఈ భార్యతో అన్నాడంట, మై డియర్ వైఫ్, నా ప్రియమైన భార్య, ఎవరు నో వన్ అనే వ్యక్తి ఎవరో ఉండుంటారు, నేను అడిగిన ఇస్తున్నాడు, ఆ నో వన్ అనే వ్యక్తిని చూడాలి అన్నాడంట. అనగానే భార్య అందంట, ఓ పని చేయి, నో వన్ ఐ వాంట్ టు సీ యూ అని మంచిగా నీకు నువ్వు స్నానం చేసి కూర్చొని ప్రార్థన చేయి, కనబడతాడేమో చూద్దాం అందంట. అంటే నువ్వు కూడా నాతో కూర్చున్నాడంట. ఒకరోజు అండి భార్య భర్తలు ఇద్దరు ఉపవాసం ఉన్నారు, నో వన్ అనే వ్యక్తిని చూడాలి. వాళ్ళంటే అరుస్తున్నారంట. వాళ్ళది చెక్కల ఇల్లు, అతను చెక్కల పని చేస్తాడు కదా, చెక్కలతో అందమైన ఇల్లు కట్టుకున్నాడు, లోపల తలుపులు వేసుకున్నారు. భార్య భర్తలు ఇద్దరు ఎదురుగా కూర్చొని మోకాల మీద ఉండి నో వన్ అంటే నో వన్ అనేది ఒక వ్యక్తి, నో వన్ అంటే ఎవరు లేరు అని. కానీ నో వన్ అనగానే అది జరిగిపోతుంది, నో వన్ అని ఆయన ఎవరో ఉండుంటారు అని డౌట్ వచ్చి, నో వన్ ఐ వాంట్ టు సీ యూ, నో వన్ ఐ వాంట్ టు టాక్ విత్ యూ, నో వన్ ఐ వాంట్ టు నో అబౌట్ యూ, నో వన్ నీ గురించి నేను తెలుసుకోవాలి, నో వన్ నిన్ను చూడాలి, నో వన్ నేను నీతో మాట్లాడాలి అని ఏడుస్తున్నాడంట గట్టిగా. ఈ కొండ యువతల వీళ్ళ ఇల్లుంటే కొండ అవతలని ఒక దైవ సేవకుడు ఉన్నాడట. వినండి, ఆ దైవ సేవకునితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట, నా కుమారుడా నువ్వు కొండెక్కు, కొండ దిగి వెళ్ళి నా సువార్త ప్రకటించు అని. ఈ ముసలి సేవకుడు అనుకున్నాడంట, ప్రభువా నేను ఈ వయసులో కొండ ఎక్కడమా, అయినా ఎక్కి దొరికిపోయాను అనుకో, సువార్త యేసుప్రభు నమ్ముకోండి అని చెప్పాను అనుకో, మక్కిలు ఎరగదంటారు. ప్రభువా ఈ వయసులో నేను దెబ్బలు తినాలా, ఏంటి ప్రభువా ఇది, బలం ఉన్నప్పుడు నన్ను వాడుకోలేదు, ఇప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించమంటావు, కొండెక్కమంటావు, దిగమంటావు, అక్కడ ప్రకటించమంటావు, ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రకటించాలో చెప్పు అన్నాడంట. నేను చెప్పన్నాను కదా, కొండ దిగి రోడ్డు మీద అరుచుకుంటూ వెళ్ళి యేసుప్రభుని నమ్ముకోండి అని, నీకే అడ్రస్ దొరికిద్ది అన్నాడంట. ఈ సేవకుడు కష్టపడి కొండ దిగాడంట. వినండి, కొండ దిగి ఆ దరికి వెళ్ళి ఎవరికి సువార్త చెప్పాలి అని తిరుగుతుంటే ఒక ఇంట్లోంచి కేకలు వినబడుతున్నాయంట, నో వన్ ఐ వాంట్ టు సీ యూ, ఐ వాంట్ టు టాక్ విత్ యూ, ఐ వాంట్ టు నో అబౌట్ యూ, ఐ వాంట్ టు సీ యూ, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నువ్వెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ప్లీజ్ టాక్ విత్ మీ, నాతో మాట్లాడు అని గట్టిగా ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటేనండి ఈ సేవకుడు రోడ్డు మీద తిరుగుతున్నాడు కదా,
నాతో మాట్లాడు, నాకు కనిపించు అని ఏడుస్తుంటే అప్పుడు దేవుడు ఇక్కడికే వెళ్ళమన్నాడు అనుకుంటా అని వెళ్ళి తలుపు కొట్టాడంట. తలుపు కొట్టగానే ఎవరు నువ్వు అని అడిగాడంట లోపల ఉన్న ఆయన. తలుపు కొడుతుంటే అప్పుడు అన్నాడంట, ఐ ఆమ్ యువర్ నో వన్ అన్నాడట. దేవునికి స్తోత్రం. నో వన్ అని కేకలు వేస్తున్నావు కదా, ఆ నో వన్ నేను అన్నాడట. అనగానే తలుపు తీశాడట. అప్పుడు ఆయనకి వాళ్ళకి ఆశ్చర్యం వేసి, ఇదిగో దేవుడు ఉన్నాడు, యేసు, ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు, ఆయన మన కొరకై చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానపు శక్తిని గురించి చెప్పాడట. చెప్పినప్పుడండి దేవుని బిడ్డలారా, దేవుని కార్యం ఇదే అని భార్యాభర్తలు ఇద్దరు నమ్మి బాప్తిసం పొంది ఆ రొమానియా దేశంలో మొదట దేవుని కొరకై హతసాక్షులుగా అయిన కుటుంబం, వారి ద్వారా, వారు అన్యులు కదా, వారి ద్వారా రొమానియా దేశం అంతా క్రైస్తవ దేశం అయిపోయిందంట. చప్పలు కొట్టి దేవుని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలాసార్లు వినుంటాం యేసయ్య గురించి, కానీ అక్కరలు తీర్చుకోవడానికి వచ్చాం దేవుని దగ్గరికి. అలా వద్దు. నీకు రోగం తగ్గినా తగ్గకపోయినా ఆయన దేవుడే. నీ పిల్లలకి పెళ్ళిళ్ళైనా అవ్వకపోయినా దేవుడే. నీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా ఆయన దేవుడే. దేవుని బిడ్డలారు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. దేవుని తోటలో నాటబడిన మొక్కలుగా మనం సాగిపోదాం. యేసుక్రీస్తు దేవుడండి. చాలామందికి ఒక డౌట్ ఉంది. మనం జీవిస్తున్న ఈ లోకంలోనండి రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అనేక మంది నేను దేవుడిని అని పుట్టుకొస్తున్నారు. మీకు ఒక మాట, యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి పరలోకానికి ఎక్కి వెళ్ళి ఇప్పటికీ 2022 సంవత్సరాలు అయింది. అయితే దగ్గరగా యేసు ప్రభు వచ్చి వెళ్ళిన తర్వాత రమారమి 3500 మంది నేనే దేవుళ్ళని పుట్టుకొచ్చారు. అంటే నేనే క్రీస్తునని. ఎలాగో చెప్పనా మీకు ఒక సంగతి. మీకు తెలుసు, నేనే క్రీస్తునని చెప్పి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు. దేవుడు అంటే ఎలా ఉండాలో ఒక్క మాట చెప్పి ప్రేయర్ చేస్తా. దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు సృష్టికర్త అయి ఉండాలి. దేవుని బిడ్డలరా పునరుద్ధానుడై ఉండాలి. ఆయనే జీవమై ఉండాలి. మీరు ఎవరినన్నా సేవించండి, ఆయనకి క్వాలిఫికేషన్స్ ఉండాలి. చాలామంది నేను దేవుడిని అని చెప్పిన వారు ఉన్నారు, కానీ ఈ క్వాలిఫికేషన్స్ లేవు. మనము సేవిస్తున్న మన దేవుడు పరిశుద్ధుడు. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అందరు చెప్పాలి హల్లెలూయా. యేసయ్యకు మిగిలిన వారికి తేడా ఏంటి? యేసయ్య పరిశుద్ధుడు, మిగిలిన వాళ్ళందరూ మనలాంటి పాపులు. పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి అమ్మా? చెప్పండి, రైటే మీరు చెప్పింది. పరిశుద్ధుడు అంటే ఏ పాపము ఎరుగని వాడంట. రైటే కానీ మా రాంగు. పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడే అని చెప్పాలి. పరిశుద్ధతకు పర్యాయ పదాలు లేవు. ఉదాహరణకు మీకు చెప్తా వినండి. మిరపకాయ ఎలా ఉంటుంది? మిరపకాయ ఎలా ఉంటుంది? గట్టి చెప్పండి. మీ ఫార్ములా అప్లై చేస్తున్నారు నాన్న, నా ఫార్ములా నేను చెప్పింది. మిరపకాయ ఎలా ఉంటుంది అని ఒకసారి ఒక సభలో ఇలాగే అడిగా. ఎదురు కూర్చున్న వాళ్ళు అన్నారు ఎర్రగా ఉంటుంది అన్నారు. అసలు నేను అడిగింది ఒక తుంటరి ప్రశ్న. తుంటరి ప్రశ్న అంటే నాలాంటి వాడు అడిగాడంట బర్రె ఎలా ఉంటుంది అని. ఎదురు కూర్చున్న బ్రదర్స్ అన్నారంట నల్లగా ఉంటుంది అన్నారంట. వీడు ప్రశ్నేశ్వరుడు తుంటరోడు అన్నాడంట నల్లగా కాదు కట్టేస్తే ఉంటుంది అన్నాడంట. అందుకే దీన్ని అన్నాను తుంటరి ప్రశ్న అన్న. మిరపకాయ ఎలా ఉంటుందంటే దాని రంగు కాదు, దాని గుణం చెప్పాలి. మిరపకాయ కారంగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. దిస్ ఈజ్ గుంటూరు మిర్చి, దిస్ ఈజ్ వెరీ హాట్ గురు అంటారే. మిరపకాయ కారంగా ఉంటుంది. బెల్లం తీయగా ఉంటుంది. ఐస్ చల్లగా ఉంటుంది. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి అక్క కాస్త వేడి ఐస్ పెట్టవే అని అడిగారు అనుకో మిమ్మల్ని ఎవరన్నా, అరే మెంటలోడా వేడి ఐస్ ఏంట్రా తిక్కలా, ఏమన్నా మైండ్ పోయిందా, స్క్రూ లూజ్ అయ్యిందా? వేడిగా ఉంటే అది ఐస్ కాదు, అది కల్తీ. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి చెల్లెమ్మ కాస్త కారం బెల్లం పెట్టవు అంటే కారం బెల్లం ఏంట్రా, కారంగా ఉంటే అది బెల్లం కాదు, అది కల్తీ.
ఎవరైనా మీ దగ్గరకు వచ్చి తీయటి మిరపకాయ పెట్టవు. తీయటి మిరపకాయ ఏంటి? నువ్వు సేవ చేస్తున్నావు కానీ నీకు బుర్ర పోయింది. మిరపకాయ తీయగా ఉంటావు ఏంట్రా? మిరపకాయ అంటేనే ఘాటు. అలాగే దేవుడు అనేది ఉంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు అని ఆయన ఉంటే గాడ్ మస్ట్ బి హోలీ. దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. యేసుప్రభు అందుకే అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు రూపించగలడని. అదే మాట ఏ స్వామి అన్న అనగలడా? బోళ్ళంతమంది స్వాములు ఉన్నారండి. అసలు ఇంతమంది పుట్టుకురావడానికి కారణం చెప్తా వినండి, మీ మనసు వికసిస్తుంది. భూమి మీద 3 సిద్ధాంతాలు ఉన్నాయి మా. ఒకటి ద్వైత సిద్ధాంతం. ఏంటి? ఒకటి ద్వైత సిద్ధాంతం, రెండవది అద్వైత సిద్ధాంతం, మూడవది విశిష్టాద్వైతము అంటారు. ఇంతమంది దేవుళ్ళు పుట్టుకురావడానికి ఒకటి ద్వైత సిద్ధాంతం. ద్వైతము అంటే దేవుడు వేరు మానవుడు వేరు అని నమ్మే సిద్ధాంతాన్ని ద్వైత సిద్ధాంతం అంటారు. రెండవది అద్వైతం. అద్వైతము అంటే దేవుడు వేరు కాదు మానవుడు వేరు కాదు, మనిషే దేవుడు మానవుడే మాధవుడు అంటారు అద్వైతం అని. అద్వైత సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని దేవుడే మానవుడు, కనబడుతున్న మనిషే దేవుడు కనుక రేపు నేను కాస్త పిచ్చి పట్టి బాగా తెల్ల జుట్టుగా గడ్డమెంట్ చేసుకొని తెల్ల బట్టలు చేసుకొని ఇలా ఊపుతూ స్వామి పరిశుద్ధరావు పరిశుద్ధరావు స్వామి అనిపించుకొని తప్పలేదు. కారణం ఏంటంటే కనబడుతున్న మనిషే దేవుడని. అసలు ప్రపంచంలోనండి ఏదైనా ఉద్యోగం చేయాలంటే కష్టపడాలి. డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ ఎంఎస్ఓ చేయాలండి. ఇంజనీర్ అవ్వాలంటే బీటెక్ ఎంటెక్ కనీసం ఏదైనా డిప్లొమా కోర్స్ చేయాలి. కానీ దేవుళ్ళు అవ్వాలంటే స్వాములు అవ్వాలంటే వెరీ సింపుల్. ఏంటంటే చేతులు ఇలా ఊపి శుభం కలుగునుగాక అని ఎవడో వస్తే చాలు. కొంతమంది దేవుడు నాతో మాట్లాడాడు, జస్ట్ టాలెంట్ అది, సింపుల్. దాన్ని అద్వైత సిద్ధాంతం అంటారు. విశిష్టాద్వైతము అంటే ఎవడికి వాడే దేవుడు. అందుకే కాదనడానికి వీల్లేదు. నేను ఆ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా, మానవుడే మాధవుడు మనిషే దేవుడు అన్నాడు కనుక నేను కూడా ఒక దేవుడిని అని చెప్పుకొని ధైర్యం చేసి తిరుగుతారు వాళ్ళు. వస్తున్నా వినండి, యేసుక్రీస్తు దేవుడు, ఆయనలో పాపము లేదు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ మనలాంటి పాపులే. యేసులో పాపం లేదు అని చెప్తుంటే ఒక ఆయన అన్నాడు వినండి, యేసయ్య పాపం లేదంటున్నారు, కన్యకకు పుట్టాడు అంటున్నారు, రైటే బాగానే ఉంది. మరి యేసు ప్రభు మరియ పాలు తాగాడు కదా, భూమి మీద అన్నం తిన్నాడు కదా, మరియమ్మ పాలు తాగితే మరియమ్మ లక్షణాలు రావా అన్నాడు. నేను అన్నాను, అన్నా కాస్త బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడు అన్నా. బుర్ర లేదనుకుంటున్నావా నాకు? మరియ పాలు తాగితే మరియ లక్షణాలు రావా అన్నాడు. మీకు ఒక చిన్న ప్రశ్న చెప్పనా? రోజు మనము గేదె పాలు తాగుతున్నాం. ఏ పాలు? బర్రె పాలు. ఆ పెద్దోడు అడిగిన తిక్కల ప్రశ్న చూడండి. మరియమ్మ పాలు తాగితే మరియమ్మ లక్షణాలు వచ్చినాయి అనుకోండి, మరి రోజు నువ్వు గేదె పాలు తాగుతున్నావు కదా, బర్రె పాలు, మళ్ళీ నీకు కూడా ఏ లక్షణాలు రావాలి? బర్రె లక్షణాలు రావాలి. అమ్మా అనుకోండి, అమ్మా. కొంతమంది వైద్యం కొరకు గాడిద పాలు తాగుతారు. ఇంకా గాడిద పాలు తాగితే గాడిద లక్షణాలు వస్తున్నాయండి రాజారావు గారు. ఇంకా గాడిద లక్షణాలు వస్తే ఎదురుగా ఇట్లా మాట్లాడు, వెనకుండా టిష్యూ ఇట్లంతా ఉంది, ఇట్లా ఇట్లా అంటాం గాడిదలాగా. నో నో నో, మరియమ్మ పాలు తాగితే మరియమ్మ లక్షణాలు వచ్చాయి అనుకుంటే శుద్ధ తప్పు, నీకు బుర్ర సరిగ్గా పని చేయట్లేదు అని అర్థం. యేసుక్రీస్తు దేవుడు, దేవుని కుమారుడు. ఆయన మరణాన్ని గెలిచి లేచాడు, ఆయనే జీవమై ఉన్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే. ఆయన మనందరికీ పరలోకం ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. మీకు ఒక మాట చెప్పి ప్రేయర్ చేస్తా, అందరు నా వైపు చూడండి. యేసయ్య ఈ లోకానికి, కొంతమంది అంటారు, ఒక ఆయన అంటాడు యేసు ప్రభు శిలువలో 3 మేకులు పీక్కోలేనోడు లోకాన్ని ఎలా రక్షిస్తాడు అని. తిక్కల ప్రశ్నలు అవన్నీ. అసలు యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెతక రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. నశించిపోతున్న మనందరి కొరకు వచ్చాడు. కొందరు అంటారు ఆయన పరలోకంలో ఉండి పాపిని రక్షించలేడా అని. ఏమండి, పరలోకం ఉండి యేసు ప్రభు పాపిని రక్షించలేడా? భూమి మీదకి వచ్చి శిలువలో చచ్చిపోవాలా?
అంటే చాలామంది అంటారు పరలోకంలో ఉండి పాపిని యేసు ప్రభు రక్షించగలడు అంటారు. కానీ మీకు చెప్తున్నాను వినండి, పరలోకములో ఉండి దేవుడు ఇలాంటి లోకాలు కలుగుగా కానగానే కోటాను కోట్లు కలుగుతాయి. పరలోకంలో ఉండి అన్నీ నశింపైపోవును గాక, లయమైపోవును గాక అని మాట చెప్పగానే లయమైపోతాయి. మాటతో తయారు చేయగలడు, మాటతో నాశనము చేయగలడు. కానీ పరలోకములో ఉండి ఆయన పాపిని రక్షింపలేడు. అందరు నా వైపు చూడాలి, చెవులు రిక్కించుకొని. పరలోకంలో ఉండి ఆయన పాపిని రక్షింపలేడు. నేను ఈ మాట అనగానే మీకు డౌట్ వచ్చింది, అసలు దేవునికి అసాధ్యమైంది ఏదన్నా ఉందా? ఏమంటే దేవునికి అసాధ్యమైంది ఏదన్నా ఉందా? అన్నలారా వింటున్నారా? దేవునికి అసాధ్యమైంది ఏదన్నా ఉందండి? ఉందా లేదా? మీరు అంటారు దేవునికి అసాధ్యమైంది ఏది లేదంటే నా తలకాయ ఊపుతారు అడ్డంగా. నేనంటాను దేవునికి అసాధ్యమైన బోల్డన్ని ఉన్నాయి. ఆ మాట అనగానే మీకు ఈరోజు ఖచ్చితంగా అర్థమైంది, పరిశుద్ధ పాస్టర్కి ఏదో మెంటెక్కింది. కాని మాటలు మాట్లాడతాడేంటి? దేవునికి అసాధ్యమైంది ఏముంది? పాట కూడా పాడతాం, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు అని పాడతాం. నేనంటాను దేవునికి అసాధ్యమైనవి చాలా కలవు అంట. ఎందుకన్నానో దేవుని మహిమను నేను ధిక్కరించకూడదు, కానీ ఎందుకన్నానో చెప్తా వినండి. దేవునికి అసాధ్యమైనవి బోల్డన్ని ఉన్నాయి. ఎలాగ చెప్పనా? ఆయన నీకు నాకులాగా అబద్ధం ఆడలేడు. ఆయన నీకు నాకులాగా వ్యభిచారం చేయలేడు, నీకు నాకులాగా దొంగతనం చేయలేడు, నీకు నాకులాగా ఓడిపోలేడు, నీకు నాకులాగా మోసం చేయలేడు, నీకు నాకులాగా ఆయన అన్యాయపు తీర్పు తీర్చలేడు. ఎలా చెప్తే దేవుడు చేయలేని బోల్డన్ని ఉన్నాయి. పెద్ద ప్రసంగమే చేస్తాను నేను. ఇప్పుడు వినండి ఒక్క మాట. పరలోకములో ఉండి దేవుడు భూమి మీద ఉన్న పాపిని ఎందుకు రక్షించలేడు? కారణం చెప్తాను, మీ మనసు వికసిస్తుంది, సంతోషంగా వెళ్ళొచ్చు. మీరు ఒక వాక్యం చదవండి, నేను ప్రేయర్ చేస్తా. చివరి వాక్యం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము అందరూ చదవండి. మగవాళ్ళు కొంచెం తినబట్టలేదు, ఇందా చెప్పాను కదండి, మగవాళ్లే దీవెనకు వారసులు. ఇప్పుడు చదవండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అందరూ బాగా వినండి. మళ్ళా చదవండి కాస్త. మరియు ధర్మశాస్త్ర ప్రకారము అందరూ వినండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు అండి ఒక ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. దేవుడు ఒక నియమం పెట్టాడు. దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు అంటే భూమి మీద విశ్వంలో ఉన్న అన్ని సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు. దేని చేత శుద్ధి చేయబడాలి? రక్తము చేత. అందరూ మాట్లాడండి. రక్తము చేత శుద్ధి చేయబడవలెననియు. రక్తము చిందింపకుండా. రక్తము అందరు వినాలి. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు. రక్తము చిందింపకుండా ఏం కలగదు? పాపక్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. సామాన్యంగా చిన్నోడు కూడా చెప్తాడు, సింపుల్ గా చెప్పొచ్చు. అందుకే అన్నారు అన్ని మతాల్లో నమ్మకం ఏంటంటే సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. పాపం పోవాలంటే రక్త ప్రోక్షణం జరగాలి. తద్రక్తం, ఆ రక్తం పరిశుద్ధాత్మైన పుణ్యదాన బలియాగం, పరిశుద్ధుడైన దేవుని యొక్క పుణ్యము వలన దానముగా చేయబడినది పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. ఇప్పుడు వినండి. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్త ప్రోక్షణము వలన శుద్ధి చేయబడుననియు. రక్త ప్రోక్షణము లేకుండా, చదువు మా చివరి మాట, రక్త ప్రోక్షణము లేకుండా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు. ఏంటండి? రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. ఇప్పుడు వినండి. రక్తము చిందించకపోతే పాపక్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఇందాక నేను ఒక మాట అన్నాను, ప్రభు పరలోకంలో ఉండి ఇలాంటి లోకాలు కోటాను కోట్లు తయారు చేస్తాడు, కలుగుగా కంటే కలిగిస్తాడు.
లయమైపోవునుగా కంటే నాశనం చేస్తాడు. అక్కడ ఉండి ఎందుకు పాపిని రక్షించలేడంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు అని సామాన్యంగా చెప్పేయచ్చు. అయితే పరలోకంలో ఉండి దేవుడు ఎందుకు పాపిని రక్షించలేడంటే పరలోకంలో రక్త మాంసములు లేవు గనుక అక్కడ ఉండి పాపిని రక్షించలేడు. అందరికీ దేవుని స్తోత్రం చెప్తాం. గ్రహిస్తున్నారా? పరలోకంలో ఉండి పాపిని ఎందుకు రక్షించలేడు? అక్కడ రక్త మాంసాలు కలిగిన రాజ్యము కాదు గనుక, రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించి కొనవు గనుక అక్కడ ఉండి పాపిని రక్షించడానికి అవకాశం లేదు గనుక రక్త మాంసములు కలిగిన శరీరము ధరించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అక్కడ ఉండి పాపిని రక్షింపలేడు. దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని కట్టడబెట్టాడు. రక్త ప్రోక్షణము వలన సమస్త వస్తువులు శుద్ధి చేయబడును. రక్త ప్రోక్షణము లేకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చు. అక్కడ ఉండి ఎందుకు పాపిని రక్షించలేడంటే పరలోకంలో రక్త మాంసాలు లేవు గనుక రక్త మాంసాలు కలిగిన శరీరము ధరించడానికి ఆయన ఇప్పటికి 2022 సంవత్సరాల క్రితం భూమికి వచ్చి ఆయన శిలువ యజ్ఞం జరిగించి మన కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. మనందరిని పరిశుద్ధులుగా చేశారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం, మనము మన ఇంటి వారు రక్షింపబడదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. అందరూ చెప్దాం ఆమేన్. దేవుడు అందరిని దీవించునుగాక. ఆశీర్వాదం రాగానే త్వరగా తీసేసుకోవాలి ఆమేన్ అని. దేవుడు అందరిని దీవించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ 2 చేతులు పైకెత్తి చిన్న ప్రార్థన చేద్దాం ప్లీజ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ దేవుని వైపు 2 చేతులు ఎత్తి, ప్రభువా నా అవసరత తీర్చుకోవడానికి నేను మందిరానికి రావడం లేదు, నువ్వు దేవుడు అని ఆరాధించడానికి వస్తున్నా. ప్రభువా సంఘంలో అధికారం కొరకు మందిరంలోకి రావడం లేదు, ఏదో సంఘ సెక్రటరీ ప్రెసిడెంట్ అయిపోవడానికి రావడం లేదు, నువ్వు దేవుడు గనుక వస్తున్నాను. ఒకవేళ నీవు అధికారం కోసం, ఒకవేళ నీ బిడ్డల అక్రతల కోసం, ఒకవేళ డబ్బు కోసం, ఉద్యోగం కోసం, కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల్లో సర్టిఫికేట్ ఇస్తేనే ఉద్యోగం వస్తుందని సంస్థల్లో చేరే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు దేవుడని మారు మనసు పొంది రక్షణ పొందకుండానే జాబు కొరకు, పిల్లల పెళ్ళిళ్ళ కొరకు, చదువుల కొరకు నువ్వు సంఘంలో జొరబడ్డావేమో, నువ్వు దేవుడు నాటని మొక్కవైపోతావు. నీకు అవసరత తీర్చబడినా తీర్చబడకపోయినా, నీకు రోగము తగ్గినా తగ్గకపోయినా, నీకు పెళ్ళైనా అవ్వకపోయినా, నీకు పిల్లలు కలిగినా కలగకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ప్రార్థన చేయి నోరు తెరిచి, నీకు ఏది ఉన్నా లేకపోయినా, దేవా నీవే దేవుడవు, నా పూర్ణ హృదయముతో నేను నిన్ను సేవిస్తున్నాను. తండ్రి నీవు నాకు సృష్టికర్తవు, జీవము నీదే, మేమందరము నీ ప్రజలము. నీవు దొంగను వాడుకోగలవు, ఒక విగ్రహారాధికురాలని నీ వంశావళిలోకి చేర్చగలవు. కారణము వీరందరూ నీ వలన కలిగిన నీ జీవమునైనా. ప్రార్థన చేద్దాం. దేవుని తోటలో దేవుడు నాటని మొక్కగా ఉన్నావేమో, ఏదో సాతాను తంత్రాలు ఉపయోగిస్తూ నీ అక్రతలు తీర్చుకోవడానికి మందిరానికి వస్తున్నావేమో. ప్రభు నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నా దేవా, నా దేవా, నా దేవా, నీ కృప నాకు దయచేయండి. పూర్ణ హృదయముతో నేను ఒప్పుకుంటున్నాను ఆయన, నా లోపలికి రండి, నాకు దేవునిగా ఉండండి ప్రభువా. ప్రార్థన చేస్తుండగా దేవుని ఆత్మ నిన్ను ఆవరిస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధి నీ లోపలికి వస్తూ ఉంది. నిన్ను నూతనమైన వ్యక్తిగా చేయబోతున్నాడు. ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి మీరు నాతో మాట్లాడారు, మా అందరితో మీరు మాట్లాడారు. నాయన నీవే దేవుడవు, నీవే సృష్టికర్తవు, నీ అధికారాన్ని మాకు ఇచ్చావు నాయన. మీ యొక్క పోలిక చొప్పున చేయబడిన మేము కూడా దైవాలం అన్నావు. మా దేవా, మా దేవా, ఈ సభలు ఏర్పాటు చేసిన తండ్రి గారిని మీరు దీవించండి.
తల్లి గారిని మీరు దీవించండి, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి అయ్యా. పరిచర్యకు మీరు కట్టి ఫలింపు చేయండి. లార్డ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాయనా, ఈ రాత్రి ఈ స్థలంలో నిలిచిన మీ బిడ్డలందరి జీవితంలోనికి ఇప్పుడే మీ కృపను యేసు క్రీస్తు వారి నామములో విడుదల చేస్తున్నాను నాయనా. ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు వారి నామంలో ఇప్పుడే దైవ సంబంధితమైన పరిశుద్ధత చేత పాపము నుంచి స్వస్థత పొందుదురు గాక. దేవుని కృప మనందరినీ ఆవరించును గాక. మహిమ కలిగిన మా తండ్రి, ఈ సభలలో ఈ రాత్రి మీ సన్నిధానంలో నిలిచిన బిడ్డలందరినీ దీవించండి, వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రభువా, నీ చిత్తములో మేముంటే నాయనా, రొమానియా దేశంలో ఒక నాస్తికుడు దేవుడెవరో చూడాలని, దేవుడు లేడు అని చెప్పిన వాడు, గాడ్ ఈజ్ నో వన్, దేర్ ఈజ్ నో వన్ టు క్రియేట్ మీ అని చెప్పిన వాడు, ఐ వాంట్ టు సీ దట్ నో వన్ ఈజ్ ఏ సమ్ వన్ అని నాయన గ్రహించి ప్రార్థించినప్పుడు అతన్ని దర్శించావు, నీ కొరకు సాక్షిగా వాడుకున్నావు. yes Lord, today night we are believing that you are someone, you are making us as a someone. మమ్మల్ని నీ పిల్లలుగా, ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తులుగా రాత్రి మీరు మమ్మల్ని సిద్ధం చేస్తున్నందుకు వందనాలయ్యా. బిడ్డలందరినీ దీవించండి, వారి వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉన్న తండ్రి గారు రాజారావు నాయనను, అమ్మగారిని మీరు దీవించండి. వారితో కలిసి పని చేస్తున్న జత పని వారందరినీ ఆశీర్వదించండి. వారి సంఘపు సరిహద్దులు విశాలపరచండి. ఈ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలను, అధికారులను దీవించండి. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయండి. అంతటా అందరూ మారు మనసు పొందాలని, ఏ మనుషుడు నశించిపోవడం మీకు ఇష్టము లేదని, మీరు మా కొరకై కలువరి శిలువలో నాయనా ప్రాణము పెట్టునంతగా మమ్మల్ని ప్రేమించారని మేము నమ్ముతున్నాం. బిడ్డలందరినీ శాపము నుంచి విమోచించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్.